సభకు నమస్కారం. ముందుగా శ్రీ మంత్రి ప్రగడ భానుమూర్తి గారు ప్రార్థనతో సభను ప్రారంభిస్తారు. సార్ రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అఘజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. డాక్టర్ భానుమూర్తి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన వివిఐటి విద్యాసంస్థల పుస్తక ప్రచురణ విభాగం ప్రచురించిన 9వ ప్రచురణ శంకర విజయం ఆవిష్కరణ ఈ సభ వేదిక మీదకి మన వివిఐటి కుటుంబ పెద్ద చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. శంకర విజయాన్ని ఆవిష్కరించడానికి విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ వాడ్రవి చనవీరభద్రుడి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలిద్దరూ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పుస్తకావిష్కరణ సభను ప్రారంభిస్తారు. ఏప్రిల్లో వివిఐటి విద్యాసంస్థలో పుస్తక ప్రచురణ విభాగం ప్రారంభమైంది. ఇప్పటికీ 10 పుస్తకాలని మన బుక్ పబ్లిషింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రచురించాం. మొట్టమొదట 2019 ఏప్రిల్లో శ్రీరమణ గారు రచించిన తేలికగా పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా రాసిన శ్రీరామాయణం ఆవిష్కరణ అయింది. ఆ తర్వాత ఆదిభట్ల నారాయణదాసు గారి కాశీ శతకం, తెలుగువారిలో సంగీత విద్వాంసుల్లోని గొప్పవారిలో గొప్పవారిగా పేరు పొందిన ఫిడేల్ నాయుడు గారు, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి మీద ఒక చక్కటి సంచిక, చరిత్రకు సంబంధించి కొండవీటి కైఫియత్, వ్యాసానికి కొత్త మెరుగులు దిద్దిన పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి కథలు, వ్యాసాలు, స్వప్న కావ్యం ఒక సంపుటంగా, శ్రీరమణ గారే రాసినటువంటి వ్యంగ్య హాస్య వ్యాసాలు వెంకట సత్య స్టాలిన్ పేరుతోనూ, మోదుగు శ్రీసుధ గారు రచించిన వచన కవిత్వం విహారీ పేరుతోనూ, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కథలు, చరిత్ర కథలు రెండు కలిసినటువంటి కథలు. తర్వాత 9వ ప్రచురణగా ఇప్పుడు ఆవిష్కరించబడుతున్నటువంటి శంకర విజయాన్ని ప్రచురించాము. తర్వాత 10వ ప్రచురణగా అల్పపీడనం ఉత్తరాంధ్ర కథా రచయిత దాసరి రామచంద్రరావు గారు రాసినటువంటి కథలని అల్పపీడనం పేరుతో ప్రచురించాం. ఇప్పటికీ ఈ సంవత్సరంన్నరలో మనం
10 మంచి సాహిత్య గ్రంథాలని, పైగా అది ఒక ప్రక్రియకే చెందినవి కాదు, అనేక ప్రక్రియలు 10 రకాల ప్రక్రియలు చెందినటువంటి వాటిని మనం ప్రచురించుకోగలిగాము. ప్రస్తుత గ్రంథం శంకర విజయం. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన కానుకల్లో శంకరాచార్యుడు ఒకరు. ఆయన జీవిత చరిత్రని నేతి సూర్యనారాయణ శర్మ గారు అనే రచయిత నవలారూపకంగా రాశారు. దానిని ఇప్పుడు మన పెద్దలిద్దరూ ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. వాట్రేవు చినవీరభద్రుడి గారంటే సాహిత్య లోకంలో తెలియని వాళ్ళు ఉంటారు అని నేను అనుకోను. ఆయన ప్రభుత్వ రంగంలో అనేక పెద్ద పదవులు నిర్వహించారు. వాటన్నిటికంటే మిన్న ఆయన్ని చిరస్థాయిగా నిలబెట్టేది ఆయన సాహితీ వ్యాసంగం. ప్రస్తుతం వారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పాఠశాల విద్య సంచాలకులుగా, కమిషనర్గా ఉన్నారు. ఆయన ఎప్పుడో 20-25 ఏళ్ల క్రితమే గిరిజన సంక్షేమ శాఖలో, విద్యాశాఖలో ఉన్నప్పుడు చాలా పరిణితి చెందిన విద్యావేత్తలాగా, ఒక పరిణితి చెందిన పరిశీలకుల్లాగా ఆయన రాసిన కొన్ని కళలు, కొన్ని మెలకువలు నాకు ఎప్పటికీ ఆరాధ్య పఠనీయ గ్రంథం. అందులో ఆయన ఆ గిరిజన గ్రామాల్లో, స్కూళ్ళల్లో తను తిరిగినటువంటి అనుభవాలు, అప్పటి ఆ అమాయకమైన విద్యార్థులతో ఆయన పరిచయాలు, చాలా నిష్కామకర్మగా ఉద్యోగాన్ని చాలా పవిత్రమైన బాధ్యతగా నిర్వహించే ఉపాధ్యాయులతో ఆయన అనుభవాలు, అవన్నీ నాకు అందులో ఒక సంఘటన అయితే వారితో ఇప్పటికీ ఆయనతోనే 2-3 సార్లు ఆయన రాసిన ఒక సంఘటనని మళ్ళా చెప్పుకున్న నాకు తనితీరని సంఘటన ఒకటి ఉంది. ఒక గిరిజన పాఠశాలలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తూ సెలవుకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషను ఆయన రాసిన పద్ధతి ఆయనతోనే ఇప్పటికి 2-3 సార్లు చెప్పుకున్నాను. అలాంటి విద్యాశాఖలో పనిచేస్తూ గిరిజన సంక్షేమ శాఖలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు చివరికి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తికి అభిరుచి ఉన్న, తనకి దేనిలో అయితే చాలా ప్రవేశం ఉందో, లేకపోతే దేని మీద అయితే బాగా ఇంట్రెస్ట్ ఉందో ఆ ఉద్యోగం లభించడం చాలా అరుదు. ఆయన అదృష్టవంతులు. ఆయనకు అభిరుచి ఉన్నటువంటి ఉద్యోగమే ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్ని పుస్తకాలు రాశారో, ఈ తీరిక లేని ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా సాహిత్యం కోసం ఆయన కొంచెం తెరిపి చేసుకొని ఎన్ని వ్యాసాలు రాశారో. ఆయన కథా రచయిత అయినప్పటికీ నేనైతే ఆయన్ని చారిత్రకవేత్తగాను, వ్యాస రచయితగాను గుర్తుపెట్టుకోవడానికి ఇష్టపడతాను నేను. ఇటీవల పుస్తకమే పాటలు పుట్టిన తావులు. తమిళ ప్రాంతానికి ఆయన ఒక ప్రభుత్వ బాధ్యతని నిర్వర్తించడానికి వెళ్ళి స్వామి కార్యంలాగా, స్వకార్యం కాదు, స్వామి కార్యం అంటే ప్రభుత్వ పనిని, అటు నాయనారులు అంటే తమిళనాడులో శైవ మతోద్ధారకుల్లో 63 నాయనార్లు అని చెప్తారు. 63 నాయనార్లు. వాళ్ళలో కొంతమంది తిరిగినటువంటి ప్రాంతాలకి తాను స్వయంగా వెళ్ళి వాళ్ళు ఆ తేవారాలు, వాళ్ళ ప్రార్థనా గీతాలు రాసిన ఆ పుణ్యక్షేత్రాన్ని ఆయన కళ్ళారా చూసి దాన్ని ఒక భక్తి సాహిత్యంలా కాకుండా, అండర్ కరెంట్గా భక్తి ఉంటుంది కానీ దాన్ని భక్తి సాహిత్యంగా మనకు ప్రదర్శించకుండా ఒక సాహిత్య యాత్రలాగా మనల్ని తిప్పుకొని వస్తారు. మనం పుస్తకం చదివితే
మనం కూడా ఆ ప్రాంతాలు చూసి వచ్చినట్టుగానే తిరిగి వచ్చినట్టుగానే మనం భావిస్తాం. అందుకని నేను దాన్ని స్వామి కార్యంగానే భావించాను. అటు ప్రభుత్వ పని స్వామి కార్యాన్ని, ఇటు ఆధ్యాత్మిక స్వామి కార్యాన్నిటిని అది ఏమాత్రం సాహిత్యాసక్తి ఉన్నా సరే మన దగ్గర మనతో పాటు ఉండవలసిన పుస్తకం పాటలు పుట్టిన తావులు, సోమయ్యకి నచ్చిన వ్యాసాలు, పునర్యానం, నీటి రంగుల చిత్రం అనే కవితా సంపుటి. ఆయన సాహిత్యంలో కూడా ఒక ప్రక్రియకే కట్టుబడినటువంటి వ్యక్తి కాదు. అన్నిటికీ మించి ఆయన గొప్ప ఉపన్యాసకులు. ఏ విషయాన్నైనా అరటిపండు ఒలిచినట్టుగా మనకు చెప్పగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వారు. మనతో ఏమాత్రం విభేదించకుండానే తన అభిప్రాయాల వైపు మనల్ని మళ్లించుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వారు. వారికి వ్యక్తిగతంగా కూడా శంకరాచార్యులు వంటి ఆరాధ్యభావం ఉన్నది. వారిని ఈ పుస్తకం గురించి మనతో ముచ్చటించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శరన్నవరాత్రుల ప్రారంభ దినోత్సవ వేళ సరస్వతి వందనంతో ఈ సభ మొదలవడం చాలా సంతోషం. వివిఐటి అధ్యక్షులు విద్యాసాగర్ గారు నన్ను ఇక్కడికి ఈ పుస్తకాన్ని పరిచయం చేయమని చెప్పి పిలిచినటువంటి రవికృష్ణ గారు, మిత్రులు, సాహిత్య మిత్రులున్నారు, అనిల్, మృత్యుంజయరావు గారు, పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సులు. యథార్థానికి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి కానీ దీని మీద మాట్లాడడానికి కానీ నేనంత తగిన మనిషిని కాను. రవికృష్ణ గారు మరొకరెవరైనా ఈ రంగంలో ఇంకా విశేషమైన కృషి చేసిన వాళ్ళు ఈ కృష్ణా గుంటూరు మండలాల్లో చాలామంది ఉన్నారు. వారిని ఎవరన్నా పిలిచి ఉండవచ్చు. కానీ ఆయన కేవలం అభిమానం వల్ల మాత్రమే నన్ను ఈ పుస్తకాన్ని ఆవిష్కరించమని పిలిచారు. పరిచయం అయితే ఒక విషయం, ఆవిష్కరించడానికి కూడా ఇటువంటి పుస్తకాలని కొంత భాగ్యం ఉండాలి మన చేతులకి. కాబట్టి ఇది నేను తగినవాడిని కాను అన్నటువంటి స్ఫురణతోటే నేను పుస్తకావిష్కరణ చేశాను. దీని గురించి మాట్లాడడానికి కూడా నేను తగినవాడిని కాను. మా మాస్టారు అంటే నేను చదువుకోలేదు. దగ్గర మల్లంపల్లి శరభయ్య గారు ఉండేవారు రాజమండ్రిలో. ఆయన మా అక్కయ్యకి మాస్టర్. ఆయన మా అంటే రాజమండ్రిలో చాలా యువకుడిగా 19 నుంచి 23-24 ఏళ్ల దాకా ఊళ్ళో ఉన్నాను. ఉన్నప్పుడు నాకు ఏమాత్రం అవకాశం దొరికినా ఆయన దగ్గర పోయి కూర్చునేవాడిని. ఆయన ఏ ప్రసంగం చేసినా వినేవాడిని నేను. ఆయనకి ఏ కవి ఇష్టం అనేది తెలుసుకోవడానికి నాకు చాలా ఏళ్ళు పట్టింది. ఎందుకంటే ఏ కవి గురించి మాట్లాడితే ఆ కవే తనకు అత్యంత ఆదరణీయుడైనటువంటి కవి అన్నట్లుగా ఆయన మాట్లాడేవాడు. ఒక కవి ప్రస్తావన అసలు వచ్చేది కాదు, మరొక కవి ప్రస్తావన భరించలేకపోయేవారు. ఏళ్ళు గడిచిన తర్వాత ఎప్పటికో ఆయన ప్రణయ రహస్యం అనొచ్చు. ఎందుకంటే నిజమైన ప్రేమ ఏమిటి అంటే వ్యక్తపరచినదే నిజమైన ప్రేమ అని. ఆ ప్రణయ రహస్యాన్ని మొత్తానికి నేను పసిగట్టాను. కాళిదాస కవిత అంటే చాలా ఇష్టం. ఆయన దాంతోటే ప్రేమలో పడ్డాడు. ఆయన చివరిదాకా ఆ ప్రేమ అట్లా. ఒకసారి ఆయన శంకరాచార్యుల వారి కవిత్వం గురించి మాట్లాడండి అని ఎవరో అడిగారు. అడిగినప్పుడు ఆయన ఒక అత్యద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన ఆ ప్రసంగం చేసిన కాళిదాసు మందాక్రాంత శంకరాచార్యుల వారు శిఖరణీ వృత్తాన్ని ధారాళంగా స్ఫురణలోంచి ధారణలోంచి శ్లోకాలు వెంబడి అది ఒక అపూర్వ. అటువంటి నాకు ఇటువంటి పుస్తకం గురించి మాట్లాడడానికి ఎటువంటి లేదు అనేది చాలా స్పష్టంగా తెలిసి మాట్లాడుతూ ఉన్నాను నేను.
వినయంతో మాడిస్టుతో మాడే మాట. ఈ నేతి సూర్యనారాయణ అటువంటి ఈ రచయిత శంకర విజయం అనే పేరు మీద రాసిన ఈ పుస్తకం యథార్థానికి ఇది శంకరాచార్యుల వారి జీవిత కథ లేదా నవల లేదా శంకర దిగ్విజయ వివరణ అని అనడం కన్నా ఇది శంకరాచార్యుల వారి స్తోత్రాలతో గుచ్చినటువంటి ఒక చక్కటి పూలమాల అని అనవలసి ఉంటుంది. అసలు ఈ పుస్తకం తాలూకు అత్యంత విశిష్టత ఎక్కడ ఉంది అంటే, ఇది శంకరాచార్యుడిని కవిగా చూపిస్తున్నటువంటి పుస్తకం. ఇది శంకరాచార్యుల వారిని ఒక మత ప్రవక్తగానో ఒక దర్శన ప్రవక్తగానో కాకుండా ఒక కవిగా, అందులోనూ సగుణ నిర్గుణ పార్శ్వాలు రెండింటిలోనూ కూడా ఆయన ఏ సత్యాన్ని సౌందర్యాన్ని చూశాడో దాన్ని ఆయన చెప్పినటువంటి పలికినటువంటి పాడినటువంటి స్తోత్రాలని ఊరికే స్తోత్ర పాఠాలను అనువాదం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అది ఆసక్తిగా ఉండదు. ఆ స్తోత్రానికి ఒక సన్నివేశం కావాలి. చాలాసార్లు ఆ సన్నివేశాన్ని ఊహించవలసి ఉంటుంది. ఆయన ఆ సన్నివేశం ఎప్పుడు చెప్పాడో మనకు తెలియదు. ఏ సన్నివేశంలో ఆ స్తోత్రం పాడాడో మనకు తెలియదు ఆయన. అందుకోసం కొన్ని సన్నివేశాలు ఊహించి మళ్ళా ఆ సన్నివేశాలు ఊరికినే సన్నివేశాలుగా చూపిస్తే లాభం లేదు. దానిలో కొంత నాటకీయతని జోడించి ఆ ఔచిత్యానికి తగ్గట్టుగా ఒక సందర్భాన్ని సృష్టించి ఆ సందర్భంలో ఈ స్తోత్రాన్ని ఆయన తెలుగులో పొదిగాడనమాట. అది ఎట్లా ఉంది అంటే, ఇదంతా కూడా ఈ పుస్తకం ఆద్యంతం ఒక వెండితోనో బంగారంతోనో చుట్టినటువంటి ఒక కంకణం, ఒక చుట్టు అనుకుంటే, ఇందులో ఉన్నటువంటి కథ నవల అదంతా కూడా దాని తాలూకు ఒకే ఒక లోహం చుట్టు అని మనం అనుకుంటే, అందులో ఈయన పొదిగినటువంటి ఆ స్తోత్ర పాఠాలు వజ్రాల్లాగా ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు ఇందులో యథార్థానికి బహుశా రచయిత కూడా నాతో అంగీకరిస్తాడు అనుకుంటాను, 90% ఈ పుస్తక మహాత్మ్యం శంకరాచార్యుల వారికి చెందుతుంది. ఎందుకంటే ఆయన శంకరాచార్యుల వారి యొక్క ఆ భాషని, ఆ వాగ్మాధురిని ఆయన యథాతథంగా తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అయితే రచయిత తాలూకు ప్రత్యేకత ఎక్కడ ఉంది? రచయితది చాలా శుభ్రమైన వాక్కు, సుసంస్కృతమైన వాక్కు. అంటే వాక్కు 2 రకాలుగా ఉంటుంది. ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఆవేదంతో కూడా మాట్లాడవచ్చు, ఆవేశంతో మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, మనం ఆకర్షించవచ్చు. కానీ లోపల ఒక శుభ్రత స్వచ్ఛత ఉన్నట్లయితే అటువంటి వాక్కు మనని సేద తీరుస్తుంది, కొద్దిసేపు మన అక్కడ నిలబెడుతుంది. అటువంటి ఒక శుభ్రత, ఒక సంస్కారం, ఒక స్వచ్ఛత ఈ రచయితకి, ఈ భావుకుడికి ఉన్నాయి. ఈయన వయసు ఎంత ఉండవచ్చు? ఇక ఫోటో బట్టి చూసినట్లయితే ఈయన బహుశా 40 ఏళ్ల లోపువాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈయన నాకు 45. కానీ ఈయన జ్ఞానవృద్ధుడు. ఈయనకి తల్లిదండ్రుల యొక్క, గురువుల యొక్క, ఆయన ఉపాసించినటువంటి సరస్వతీదేవి యొక్క ఆశీర్వచనాలు ఈయనకి పుష్కలంగా ఉన్నాయి. చాలా భక్తి ప్రపత్తులతోటి ఈయన పుస్తకాన్ని రాశాడు. ఇది మొదట నేను చెప్పాలనుకున్న విషయం. అయితే ఈ పుస్తకంతో నేను విభేదించే అంశాలు కూడా ఉన్నాయి. కానీ రవికృష్ణ గారు ముందే చెప్పారు, ఆయన మనతో విభేదించినట్టు కనబడకుండానే మన్ని తన దారిలో తీసుకువెళ్తాడు అని. యథార్థానికి పుస్తక పరిచయ సభల్లోనూ, పుస్తకావిష్కరణ సభల్లోనూ పుస్తకంలో నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు ఇవన్నీ మాట్లాడడం సమంజసం కాదు. అది సమీక్షకారుడు చేయవలసిన పని. ఆవిష్కరణ చేసిన రోజున శుభాకాంక్షలు మాత్రమే తెలపాలి న్యాయానికి, ఆశీర్వచనాలు మాత్రమే ఇవ్వాలి. బిడ్డకి, ఈ బిడ్డ వృద్ధిలోకి రావాలి, 10 మందికి తెలియాలి, ప్రయోజకురాలు కావాలి అని మాత్రమే మనం ఆశించాలి. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి,
కాలానికి సంబంధించి, చరిత్రకు సంబంధించి ఈయన తీసుకున్న ఒక వైఖరి. ఈయన శంకరాచార్యుల వారి కాలాన్ని నిర్దేశించిన పద్ధతిలో ఒక థ్రెడ్ ఉంది. దానితో నేను విభేదించవచ్చు. కానీ దానితో విభేదించినందువల్ల కానీ, దాని గురించి చర్చించినందువల్ల కానీ ఈ పుస్తకానికి మనం ఏ విధమైన అదనపు న్యాయము చేయలేము. ఎందుకంటే అది ఈ పుస్తకంలో ప్రధానమైన అంశం కాదు. అసలు శంకరాచార్యులు అనే వ్యక్తి పుట్టలేదు, ఒక కల్పిత మానవుడు అని అనుకుని ఈ పుస్తకం చదివినా కూడా ఈ పుస్తకంలో ఉన్నటువంటి అసలైన సంతోషానికి, పుస్తకం తాలూకు అసలైన ప్రయోజనానికి, ఆ విషయానికి ఏమీ సంబంధం లేదు. అయితే ఇలాగ శంకరాచార్యుల వారు క్రీస్తు పూర్వం 5, 6 శతాబ్దాలకు చెందినటువంటి వ్యక్తి. మన చరిత్రకారులు భావిస్తున్నట్లుగా క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కాడు అనేటటువంటి ఒక ప్రతిపాదన ఈయనతోటే మొదలు కాలేదు. ఇప్పటిదాకా సంస్కృతంలో దాదాపుగా 10 దాకా శంకర విజయాలు ఉన్నాయి. ఆ శంకర విజయాలన్నింటిలోనూ కూడా కొన్ని శంకర విజయాలు మనకి దొరకలేదు. అట్లాంటి పుస్తకం ఉంది అని అన్నారు, కానీ మనకి అట్లాంటి పుస్తకం ఎక్కడ లభ్యం కాలేదు. వీటన్నిటిలోనూ ఎక్కువ మంది, అంటే చాలా వరకు శంకర విజయాల పేరు మీద ఉన్న వాటిలో అభూత కల్పనలు, మహిమలు, ఈనాటి పాఠకుడిని అంతగా ఆకట్టుకొని అనేక కల్పనలు ఇవన్నీ ఉన్నాయి శంకర విజయాల్లో. అవి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిలోనూ ఎక్కువ మంది ఆదరణకి, గౌరవానికి నోచుకున్న పుస్తకం మాధవ విద్యారణ్యులు రాసినటువంటి శంకర విజయం అనే పుస్తకానికి చాలా ప్రశస్తి ఉంది. అన్ని శంకర విజయాల్లో దాన్ని అత్యున్నతమైన గ్రంథంగా పేర్కొంటారు. దాన్ని ఇంగ్లీష్లోకి స్వామి తపస్యానంద అని అనువదించారు. రామకృష్ణ మఠం వాళ్ళు ఆ పుస్తకం వేశారు. ఆ పుస్తకం నేను చదివాను. ఆసక్తి కలిగిన వాళ్ళు, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్లో చదవచ్చు ఆ పుస్తకం. ఆ పుస్తకం చదివితే అందులో కూడా ఇదే, అంటే ఆయన ప్రతిపాదన ఏమిటంటే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో ఒక శంకరాచార్యులు ఉండేవారు. ఆయన పేరు అభినవ శంకరుడు. మనం మాట్లాడుతున్న శంకరాచార్యులు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినటువంటి యోగి, యతి, దార్శనికుడు. చరిత్రకారులు ఈ మఠాల్లో అందరినీ శంకరాచార్యులుగా వ్యవహరిస్తున్నందువల్ల చాలా కాలం పాటు ఈ ఇద్దరు శంకరాచార్యుల మధ్య పొరపడి ఈ అభినవ శంకరాచార్యుల్నే ఆది శంకరాచార్యులుగా పొరపడుతూ వచ్చారు అని ఈ మాధవ విద్యారణ్యుల శంకర విజయంలో ఆయన ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదన ఈయన కూడా ఇందులో చేశారన్నమాట. అంటే ఏంటంటే ఈ శంకరాచార్యులు అనే ఆయన, మనం చెప్తున్న జగద్గురు ఆది శంకరాచార్యులు అనే ఆయన క్రీస్తు పూర్వం ఒక 5వ శతాబ్దం నాటి దార్శనికుడు అనేది ప్రధానమైన ప్రతిపాదన. అయితే చరిత్రకారులు, ముఖ్యంగా ఆధునిక భారతీయ తత్వశాస్త్ర చరిత్రకారులు, రాధాకృష్ణన్ కానీ, సురేంద్రనాథ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ శంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందినటువంటి, క్రీస్తు తర్వాత 8వ శతాబ్దానికి చెందినటువంటి దార్శనికుడిగానే భావిస్తూ ఆయన్ని భారతదేశంలో సంభవించినటువంటి ఆలోచనాపరమైన మతపరమైనటువంటి పరిణామాల్లో ఆయన స్థానాన్ని నిర్ధారించడానికి ప్రయత్నం చేశారు. అలా ప్రయత్నం చేసినందువల్ల శంకరాచార్యులకి మీరు ఆయన చాలా ఇటీవల కాలానికి తీసుకువస్తున్నారు అని ఈ మాధవ విద్యారణ్య స్వామి వారి ప్రతిపాదన ప్రకారం వాదించేటువంటి ఒక చాలా బలమైనటువంటి ఒక వర్గం కూడా ఉంది. ఈ సూర్యనారాయణ శర్మ గారు కూడా ఆ వర్గానికి చెందినటువంటి భావాలతోటి ఈ పుస్తకాన్ని రాశారు. ఆయన శంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందినవాడు కారు, చాలా ప్రాచీనమైన వ్యక్తి అనేటువంటి వాళ్ళకి కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చాలా విలువైన ప్రశ్నలు అవి. ఆ ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే,
బౌద్ధ మతాన్ని శంకరాచార్య వారు ఖండించారు అని కానీ, బౌద్ధ మతం స్థానంలో ఆయన తిరిగి మళ్ళా వైదిక మతాన్ని పునరుద్ధరించారని కానీ మీరు చెప్పాలి అనుకుంటే, క్రీస్తు శకం 8వ శతాబ్దం నాటికి భారతదేశంలో బౌద్ధం ఏమంత బలమైన మతంగా లేదు. అప్పటికే అది క్షీణదశలో ఉంది. క్షీణదశలో ఉన్నటువంటి మతాన్ని మళ్ళా ఒకటి నిర్మూలించవలసిన పని ఏమిటి అనేది ఒక అంశం. రెండవది ఏంటంటే, బుద్ధుడికి శంకరాచార్యులకి మధ్యలో గౌడపాదులు, బాదరాయణులు, ముఖ్యంగా బాదరాయణుడు అనే ఒక ఆయన వేదాంత సూత్రాలు రాసిన ఆయన ఉన్నాడు. గౌడపాదులు అనే ఆయన ఒక ఆయన శంకరాచార్య యొక్క గురువు గారు. ఆయన మాండూక్యోపనిషత్తుకి ఆయన కారిక రాశాడైన. ఆయన దాదాపుగా ఒక బౌద్ధుడు పూర్వాశ్రమంలో. ఆయన బౌద్ధ ప్రభావం నుంచి బయటపడి ఈ ఉపనిషన్ మతాన్ని ఆయన తిరిగి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. వీళ్ళందరూ ఎప్పటి వాళ్ళు అయి ఉంటారు? వీళ్ళ మధ్య బుద్ధుడు ఒకవేళ క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినవాడు అయి ఉంటే, ఇప్పుడు చరిత్రకారులు చెప్తున్నట్లుగా బాదరాయణుడు అనే ఆయన క్రీస్తు శకం 1వ శతాబ్దానికి చెందినవాడు అయి ఉంటే, గౌడపాదులు కూడా దాదాపుగా అదే కాలానికి చెందినవాడు అయి ఉంటే, ఆ తర్వాత 500 ఏళ్లకి శంకరాచార్యుడు అనే ఆయన శిష్యుడు దానికి శిష్యుడు ఎలా అవుతాడు? అంటే ఎలా చూసినా ఒక 1000 సంవత్సరాల చరిత్ర అది ట్రంకేట్ కనబడుతూ ఉంది. అంటే చాలా ప్రశ్నలు ఈ పాశ్చాత్య చరిత్రకారులు ఇచ్చిన కాలమానాన్ని బట్టి మనం చూసినట్లయితే, మనవాళ్ళు చెప్తున్న కాలమానానికి వాటికి మధ్య ఉన్న వైరుధ్యాలు, ఇట్లాంటి వైరుధ్యాలు ఉన్నాయి. ఒక 1000 ఏళ్ల కాలానికి చెందిన మనుషుల గురించి మాట్లాడుతున్నప్పుడు 50 ఏళ్ల కిందో 100 ఏళ్ల కిందో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభావం లేని రాశాడు అని చెప్పేటువంటి ఆలోచన పొసగదనేది ఒక ప్రధానమైన వాదన. అలాగని మనవాళ్ళు చెప్తున్నటువంటి కాల నిర్ణయం ప్రకారం చూద్దామంటే, మనవాళ్ళు కనీసం ఏదైనా ఒక 1000 ఏళ్ళకి తక్కువలో చెప్పేది చెప్పరు. ఈ రెండూ కాకుండా మరొక రకమైన ఆధారం ఉంటుంది. ఆధారం ఏమిటంటే ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటాం మనం. వాంగ్మయంలో భాషలో ఉన్నటువంటి భాషా ప్రయోగాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉంటాయి. సో శంకరాచార్యులు ఉపయోగించినటువంటి సంస్కృత భాష ఏ కాలంది అనేది మనం చెప్పవచ్చు. ఒక ఇంటర్నల్ ఎవిడెన్స్, భాషకి సంబంధించినటువంటి ఒక అంతర్గత సాక్ష్యం ఉంటుంది. అలాగే ఆయన మాట్లాడినటువంటి ప్రయోగించినటువంటి కొన్ని ప్రయోగాలు, ఆయన వివిధ సందర్భాల్లో భగవద్గీత మొదలైన వాటికి ఇచ్చే వ్యాఖ్యానాల్లో, భాష్యాల్లో ఉపయోగించినటువంటి కొన్ని పోలికలు, ఉపమానాలు, వాటి తాలూకు చారిత్రకత, వాటికి ఒక కాలికత ఉంటుంది. వాటిని బట్టి చూసినప్పుడు భాషావేత్తల తాలూకు చూసినప్పుడు శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 7, 8 శతాబ్దాలకు చెందినటువంటి, ముఖ్యంగా 8వ శతాబ్దానికి చెందినటువంటి రచయిత లేదా అప్పటి ఒక యోగి అనడానికి కొంత బలం కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు ఆయన ఒక ద్రవిడ శిశువు గురించి ఆయన పేర్కొన్న, ఆ శంకరాచార్యులు పేర్కొన్న ద్రవిడ శిశువు జ్ఞాన సంబంధ నాయనార్ అని మనం భావించినట్లయితే, జ్ఞాన సంబంధ నాయనారు చాలా ఖచ్చితంగా 7, 8 శతాబ్దాలకు చెందినటువంటి నాయనారు. కాబట్టి ఆయన తర్వాతే శంకరాచార్యులు వచ్చి ఉండేవాళ్ళు తప్ప ఆయన జ్ఞాన సంబంధ నాయనారు కన్నా ముందటి కవి అని అనడానికి లేదు. ఇది ఇవి ఎందుకు చెప్తున్నానంటే, దీనిలో నేను ఏ పక్షాన్ని స్వీకరించి ఈయన వాదాన్ని నేను పరాస్తం చేయడం కోసమే మాట్లాడలేదు. ఇరు వర్గాలకి, ముఖ్యంగా శంకరాచార్యులు క్రీస్తు శకం 8వ శతాబ్దానికి చెందినవారు కారు అని మాట్లాడుతున్న వాళ్ళు చాలా కీలకమైన ప్రశ్నలు వేస్తున్నారు. ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానం చారిత్రక దృష్టితో, ముఖ్యంగా పాశ్చాత్య చారిత్రక దృష్టితో మాట్లాడేవాళ్ళు ఆ కీలకమైన ప్రశ్నలకు పూర్తిగా సమాధానం చెప్పలేకుండా ఉన్నారు. ఇది గత శతాబ్ది ప్రారంభంలో కోట వెంకటాచలం అనే ఆయన ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకున్న ఆయన, భారతీయ జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఆయన మహాభారత కాలాన్ని నిర్ణయించే క్రమంలో ఆయన కొన్ని పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల స్ఫూర్తితోటి విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాల అని కొన్ని వరుసగా దాదాపు 16, 18 నవలలు రాశారు ఆయన. నేను నా హై స్కూల్ రోజుల్లో మా లెక్కల మాస్టారు లెక్కలు పాఠాలు బోధిస్తున్నప్పుడు ఆ లెక్కల మీద నాకు ఆసక్తి లేకపోవడంతో
ఈ పురాణ వైర గ్రంథమాల ఆశాంతం చదివాను నేను. చదివినప్పుడు ఆ పురాణ వైర గ్రంథమాల అంటే పురాణాలతో వైరం ఉన్న గ్రంథం అని కాదు. పురాణ వైరం అంటే పాత పగ. అది భగవంతుడికి నాస్తికుడికి మధ్య, భగవద్విశ్వాసికి నాస్తికుడికి మధ్య ఒక పాత పగ ఉంది. దాన్ని పురాణ వైరం అని అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆ పురాణ వైరం అనేది ప్రతి యుగంలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి తరంలోనూ కొత్త కొత్త రూపాలు ధరిస్తుంది అనేటటువంటి ఒక ప్రతిపాదనతో ఆయన అనేక నవలలు, ముఖ్యంగా భారతీయ చరిత్రకు సంబంధించిన ఇతివృత్తాలు తీసుకుని ఆయన అందులో నవలలుగా రాశాడు ఆయన. ఈ రెండు వెంకటాచలం గారి పుస్తకాలు కొన్ని నేను చదివాను. ఈ పురాణ వైర గ్రంథమాల చదివిన ఆసక్తితోటి ఈ భారతీయ జ్యోతిష్ శాస్త్రము, ఈ మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది, అప్పుడు నక్షత్ర మండలానికి అప్పుడు ధ్రువ నక్షత్రం ఏది ఉంది, ఇదంతా పెద్ద ప్రపంచం. దాన్ని కొన్నాళ్ళు చదివాను నా పుస్తకాలు కూడా. తర్వాత నాకేమర్థమైందంటే మనం ఒక సాహిత్యానందం పొందడానికి కానీ, లేదా మనని తరింపచేసేటటువంటి ఒక సూత్రం ఏదన్నా పట్టుకోవడానికి కానీ ఇవేమంత ఉపకరించే విషయాలు కావని నాకు అర్థమైంది. అంటే చరిత్ర ద్వారా మనమేమి వ్యక్తిగత ముక్తి సాధ్యం అవ్వదు, లేదు చరిత్రను చదవడం ద్వారా, ఇటువంటి చారిత్రక వాదనలు వినడం ద్వారా మనకేమి గొప్ప సాహిత్యానందం లభించదనే ఒక భావన స్థిరపడ్డాక నాకు వాటి మీద ఆసక్తి పోయింది. ఈ పుస్తకంలో ఆయన ప్రధానంగా వెంకటాచలం గారి జ్యోతిషాస్త్ర ప్రతిపాదనల్ని, విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన పురాణ వైర గ్రంథమాలని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. కానీ నాకు సంతోషం కలిగించిన విషయం ఏంటంటే ఈ ప్రస్తావనలు ఈ పుస్తకంలో అధికంగా లేవు. అక్కడక్కడ మాత్రమే ప్రస్తావనలుగా ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రస్తావనలు తీసేసినా కూడా, ఆ జ్యోతిషాస్త్ర విషయాలు, ఆ చర్చలు ఇందులోంచి పక్కన పెట్టినా కూడా ఈ పుస్తకం తాలూకు శోభ కానీ విలువ కానీ ఈషన్ మాత్రం తగ్గదు అనేది నాకు కలిగిన ఒక సంతోషం. ముందు మాటలు చదివినప్పుడు కొద్దిగా నేను కంగారు పడ్డాను. ఏమబ్బా, నేను మళ్ళా ఒక పురాణ గ్రంథమో పురాణ వైర గ్రంథమో చదవబోతున్నానా, ఇప్పుడు నాకున్నటువంటి అతి కొద్ది సమయంలో ఇప్పుడు మళ్ళీ పురాణ వైర గ్రంథమాల చదవాలా అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఒక 40-50 పేజీల తర్వాత ఈయన చాలా స్పష్టంగా మరో లోకాన్ని, మరో ప్రపంచాన్ని, మరొక సౌందర్యాన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఈయన సాధారణమైనటువంటి రచయిత కాడు, లేదా ఈయన చెప్తున్న విషయం సామాన్యమైన విషయం కాదు అనే నమ్మకం కుదిరిన తర్వాత నాకు చాలా సంతోషం కలిగింది. ఈ శంకరాచార్యుల వారిలో ఒక మనకి కంటికి కనిపించేటటువంటి ఒక వైరుధ్యం ఉంది. ఆ వైరుధ్యం ఏమిటంటే ఈయన జీవితకాలం పాటు ఈయన రెండు అనేవి లేవు, ఉన్నది ఒకటే అని కూడా చెప్పలేదు ఆయన. రెండు అనేవి లేవు, అద్వైతం అంటే నా ద్వైతం, రెండు లేవు, ఉన్నది ఒకటే అని చెప్తే మళ్ళా నువ్వు దాన్ని ఒక సంఖ్యతో చెప్పినట్టు. అందుకే అది ఇంగ్లీష్లో మోనిజం అని ట్రాన్స్లేట్ చేస్తారు. మోనిజం అనేది కరెక్ట్ కాదు, అది ఇట్ ఈస్ నాన్ డ్యూయలిజం. రెండు లేవు అంతే. రెండు లేవు, అనేకం లేదు. ఒకటి ఉందా, ఒకటి అనగానే నువ్వు ఒకటి అని అంకి చెప్పగానే రెండు అనే మాట వెంటనే స్ఫురిస్తుంది. కాబట్టి అది నకారాత్మకంగా చెప్పేటువంటి విషయమే తప్ప సకారాత్మకంగా చెప్పే విషయం కాదు. ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ అసెప్టెడ్ ఇన్ నెగిటివ్ టర్మ్స్, నాట్ ఇన్ పాజిటివ్ టర్మ్స్. అందుకని దీన్ని నిర్గుణ అన్నారు. గుణాతీతమైనటువంటి, గుణరహితమైనటువంటి, గుణ ప్రస్తావన లేనటువంటి విషయం అది. దాని గురించి ఆయన జీవితం అంతా మాట్లాడాడు. ఆయన తాలూకు శాస్త్ర గ్రంథాలు, భాష్యాలు ఇవన్నీ కూడా ఒక నిర్గుణ సత్యం గురించి, ఒక అఖండ సత్యం గురించిన ప్రస్తావన మాత్రమే అందులో ఉంది. కానీ స్తోత్రాలు ఉన్నాయి ఆయన పేరు మీద ప్రచురితమైనటువంటి, ఈరోజు కూడా చాలా నిత్య నవీనంగా ఉన్నటువంటి, వినబడుతూ ఉన్నటువంటి, మనం వెళ్ళి గ్రంథాలయంలోకి వెళ్ళి చదవక్కలేదు ఆ స్తోత్రాలు, మనం వింటూ ఉంటాం. ఒక నరసింహస్వామి దేవాలయంలోకి వెళితే కరావలంబ స్తోత్రం వినబడుతుంది, ఒక శ్రీశైలం వెళితే ఒక భ్రమరాంబికాష్టకం వినబడుతుంది, ఏ దేవీ సన్నిధికి వెళ్ళినా కూడా సౌందర్యలహరి వినబడుతుంది, ఏ శివాలయానికి వెళ్ళినా కూడా శివానందలహరి వినబడుతుంది. ఇక ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గొంతెత్తి గానం చేసినటువంటి భజగోవిందం ఎప్పటికప్పుడు వినబడుతూ ఉంటుంది. ఈ స్తోత్రాలు నిత్య నవీనంగా, సజీవంగా దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్.
పొద్దున్న లేచి ఎక్కడో చోట మన చెవిలో ఒక వాక్యమైన శంకరాచార్యుల స్తోత్ర వాంగ్మయంలోంచి ఒక వాక్యమైన చెవిన పడకుండా మన రోజు గడవదు. మనమంతా ప్రమేయం లేదు. మన చుట్టూ ఆ వాక్యాలు ఆ స్తోత్రాలు ఒక విధంగా చెప్పాలంటే ఈ గాలి అంతా కూడా శంకరాచార్యుల వారి స్తోత్రాలతో నిండిపోయి ఉంది. ఆ స్తోత్రాలన్నీ కూడా సగుణ అనేక గుణాలతో కూడినటువంటి కళ్యాణ గుణాలతో కూడినటువంటి ఒక గుణాభిరాముడైనటువంటి సర్వేశ్వరుణ్ణి స్తుతించేటటువంటి స్తోత్రాలు. ఆయన చెప్తున్న సత్యమేమో అట్లాంటి ఒక దేవుడనేవాడు లేడు, ఒకడనేవాడు లేడు, ఒక పరమాత్మ అనేవాడు లేడు అని చెప్పేటటువంటి సత్యం. కానీ ఆయన పాడినవేమో ఒక సగుణ పూర్తిగా ఒక వైభవంతో కూడినటువంటి భగవత్ స్తోత్రాలు. ఇది ఒక వైరుధ్యం. వైరుధ్యం అనుకుంటే వైరుధ్యం, సమన్వయం అనుకుంటే సమన్వయం. శంకరాచార్యులు నాకు అర్థమైన మేరకు నేను కొంత శంకరాచార్యుల వారిని చదవడానికి ప్రయత్నం చేశాను. నేను పూర్తిగా చదివానని చెప్పను. కొన్ని ఆయన 10 ఉపనిషత్తుల భాష్యాలు దాదాపుగా నేను చదివాను. ఆయన భగవద్గీత భాష్యం నేను చదివాను. బ్రహ్మసూత్ర భాష్యం ఒకటి నేను చదవలేదు. కాబట్టి శంకరాచార్యుల వారి గురించి నేను పూర్తిగా మాట్లాడే అధికారం నాకు లేదు. బ్రహ్మసూత్ర భాష్యం చదవకపోవడానికి కారణం ఏంటంటే దానికి తగిన ఐ డెంట్ ఫైండ్ మై సెల్ఫ్ టు బీ ఫుల్లీ క్వాలిఫైడ్. అసలు బ్రహ్మసూత్రాల దాకా మాత్రం నేను వెళ్ళలేదు. ఉపనిషత్తులు గీత గురించి చాలామంది రాసినటువంటి భాష్యాలు చదివాను, ఆ ఒరిజినల్స్ చదివాను. ఏదో కొంత అర్థం చేసుకోవడం ప్రయత్నం చేశాను నేను. ఆయన గురించి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఈ సందర్భంగా ఒక 2-3 అంశాలు నేను భారతీయ తత్వశాస్త్ర పరిణామం గురించి 2 మాటలు చెప్పవలసి ఉంటుంది. అదేమిటంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఎందుకు శంకరాచార్యుల గురించి చదువుకోవాలి, ఎందుకు రామానుజాచార్యుల గురించి చదవాలి, ఎందుకు భారతీయ వేదాంతం గురించి మనం తెలుసుకోవాలి, భారతీయ దర్శనాలు ఎందుకు తెలుసుకోవాలి అని ప్రశ్నిస్తే ఈరోజు మన చుట్టూ వార్తాపత్రికల్లో, టీవీల్లో, గాసిప్లో, రేడియోలో మనం వింటున్నటువంటి సామాజిక రాజకీయ సమస్యల్ని పై ఆ సర్ఫేస్లో ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్స్ని మనం పక్కన పెట్టేస్తే వాటి లోతులో ఉన్న స్ట్రక్చర్స్ ఏమిటి కానీ మనం పరిశీలించినట్లయితే వాటిని అర్థం చేసుకోవడానికి ఇవి మనకి బాగా ఉపకరిస్తాయి. అంటే మనం మాట్లాడుకుంటున్న విషయాలు పదజాలం కొత్త తప్ప ఆ సమస్యలు అతి పురాతనమైన సమస్యలు అని మనకు అర్థమవుతుంది. చాలా పాత సమస్యలు మనం కొత్త పదజాలంతో చర్చించుకుంటూ ఉంటున్నాం తప్ప ఈ కొత్త సమస్యలు కాదు. భారతదేశానికి కొత్త సమస్య ఏమీ లేదు. సనాతనమైన సమస్యలు, పురాతనమైన సమస్యలు, ప్రతి యుగంలోనూ కూడా ఈ సమస్యల్ని ఆ యుగానికి సంబంధించిన ఒక కవినో, ఒక దార్శనికుడో, కర్మయోగునో ఎవరో ఒకళ్ళు దీన్ని హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అలా ఎవరు ప్రయత్నం చేశారో ఆ సమస్యల పట్ల అప్పటి కాలానికి తగినటువంటి ఒక సమన్వయాన్ని ఎవరు తీసుకురావడానికి ప్రయత్నించారో వాళ్ళని మనం భారతీయ తత్వశాస్త్ర చరిత్రలో, తత్వశాస్త్ర ప్రయాణంలో మైలురాళ్లుగా మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. నా వరకు నాకేమనిపిస్తుందంటే భారతదేశ ఆలోచన చింతన స్రవంతిలో అట్లాంటి కొన్ని కొండ గుర్తులు కొన్ని మనం పోల్చవచ్చు. అందులో మొట్టమొదటిది ఋగ్వేదం. ఋగ్వేదంతో మొదలుపెట్టినట్లయితే ఋగ్వేదం నాకు తెలిసి భారతీయ సాహిత్యంలో, భారతీయ చింతనలో ఋగ్వేదాన్ని మించినటువంటి మరొక గ్రంథం లేదు. అది అత్యున్నతమైన గ్రంథం. సమస్తం మనం మాట్లాడుతున్న అన్ని వేదాల్లోనే ఉన్నాయని నేను ఒకవేళ అంటున్నాను మీరు అనుకుంటే తప్పేమీ లేదు. నాకు ఆ మాట అనడంలో ఏ విధమైన సంకోచం లేదు. అన్ని వేదాల్లో ఉన్నాయి అంటే విమానము, రైలు బండి, ఆటం బాంబు వేదాల్లో ఉన్నాయని కాదు నా ఉద్దేశం. మన అన్ని సమస్యల యొక్క మౌలిక రూపాల చర్చ ఋగ్వేదంలో ఉంది. పదజాలం ఋగ్వేదంలో లేకపోవచ్చు. ఋగ్వేదం ఎదుర్కొన్న ప్రధానమైన సమస్య ఏమిటంటే మట్టికి ఆకాశానికి మధ్య సమస్య. మానవుడు దేన్ని ఆశ్రయించాలి? ఏది సత్యం? మట్టి సత్యమా, ఆకాశం సత్యమా? ఋగ్వేదం అనేది మనకు తెలిసిన అతి ప్రాచీన గ్రంథం. కానీ ఋగ్వేదం ప్రభవించే నాటికి మనిషి కొన్ని వేల కోట్ల సంవత్సరాలు జీవిస్తూ ఉన్నాడు ఈ భూమి మీద.
ఒక్క భారతదేశంలోనే కనీసం ఋగ్వేదం వచ్చే నాటికి 1,500 సంవత్సరాలుగా మానవుడు భూమి మీద ఉన్నాడు, భారతీయ భూమి మీద ఉన్నాడు. బొమ్మలు గీస్తున్నాడు భీంబేట్కా గుహల్లో. ఋగ్వేదం తాలూకు సమస్య ఏమిటంటే మట్టి ఆకాశం ద్యావా పృథ్వుల మధ్య ఋగ్వేదం తేల్చవలసి వచ్చింది. సత్యం ఎక్కడుంది? ఆకాశంలో ఉందా, మట్టిలో ఉందా? మట్టిలో ఉందనేవాళ్ళు మెటీరియలిస్టులు అంటాం మనం, ఆకాశంలో ఉందనేవాళ్ళు స్పిరిచువలిస్టులు అంటాం మనం. ఋగ్వేదం ఏమందంటే సత్యం ఆకాశంలో లేదు, మట్టిలో లేదు, రెండింటినీ కలిపే ప్రాసెస్లో ఉంది అని చెప్పింది. అటువంటి ప్రాసెస్ని ఋగ్వేదం ఎక్కడ చూసింది అంటే మొట్టమొదట చెప్పాలి అంటే అగ్నిలో ఉంది అంది. నిప్పు మండాలంటే ఎట్లా మండుతుంది? కట్టె ఉండాలి, ఇంధనం ఉండాలి, అది మట్టి. కానీ నిప్పు మండాలంటే గాలి కావాలి, అది ఆకాశం. ఆకాశము భూమి ఏకమయ్యే చోటు ఏది అని అడిగితే ఋగ్వేదం అగ్ని కేసు చూపించింది. అక్కడ చూడు నువ్వు. ఎంతసేపు అయితే ఆకాశము మట్టి కలుస్తూ ఉంటే అంతసేపు అగ్ని మండుతూ ఉంటుంది. అగ్ని ఆరిపోయిందంటే ఆకాశం ఆకాశంగా విడిపోయింది, మట్టి మట్టిగా విడిపోయింది. నీలో కూడా ఎంతసేపు ఆ బర్నింగ్ ఉంటుందో అంతవరకే నువ్వు సత్యంగా జీవించగలుగుతావు, నీ ఎక్స్పీరియన్స్ ట్రూత్ఫుల్గా ఉంటుంది. లేకపోతే నువ్వు జడప్రాయుడివి, చైతన్య రహితుడివి అని. ఇంక చాలా చెప్పచ్చు ఋగ్వేదం గురించి. ఒక్క మాట, మట్టికి ఆకాశానికి మధ్య ఆ ఋగ్వేదం మొత్తం అంతా అదే. అందులో ఋగ్వేదం ఏం చెప్పిందంటే మనం చూస్తున్న ఈ వెలుగు, ఆకాశము భూమి కలిసిన ఈ వెలుగు ఏదుందో ఆ వెలుగు తాలూకు మనం చూస్తున్న కంటితో చూస్తున్నటువంటి చూడగలిగినటువంటి మెజర్ చేయగలిగినటువంటి రూపం అగ్ని అనుకుంటే మనం కంటితో లెక్కించలేనటువంటి మెజర్ చేయలేనటువంటి త్రిలోకాలు వ్యాపించినటువంటి ఒక వెలుగు ఉంది, సమస్తంలోనూ వ్యాపించి ఉన్న ఒక వెలుగు ఉంది, దాన్ని విష్ణువు అంది. విష్ణువు అంటే వ్యాపించి ఉన్నవాడు, ఇంకేం అర్థం లేదు. విష్ణువు అంటే వ్యాపించి ఉన్నవాడు, వ్యాపించి ఉన్నది ఏదో అదే. తర్వాత మనం మాట్లాడుకుంటున్న వైష్ణవం పడుకున్నటువంటి అవన్నీ పురాణ రూపాలు. నేను మాట్లాడుతుంది వైదిక రూపంలో, ధాతు రూపంలో, ధాత్వర్థంలో. అగ్ని అంటే మన కంటికి కనిపించే విష్ణువు, విష్ణువు అంటే ముల్లోకాల్లోనూ ఆవరించి ఉన్న అగ్ని. ఇది ఋగ్వేదం తాలూకు సమన్వయం. ఋగ్వేదం తాలూకు ఈ సమన్వయాన్ని యజుర్వేదం ఏం చేసిందంటే ఈ దర్శనాన్ని ఆచరణలో పెట్టాలి. మనం ఒక ఆచరణలో 10 మంది కూర్చున్నప్పుడు దీన్ని మనం సాధించాలి. ఆ భావన, ఆ స్ఫూర్తిని మనం సాధించాలి. ఇప్పుడు ఉదాహరణకి మార్క్సిస్టులు ఉంటారు. మార్క్స్ పుస్తకాల్లో రాసినటువంటి ఆశయాల్ని మనం సాధించాలి అంటే 10 మందిని కలిసి ఒక పార్టీగా ఏర్పడి ఒక ప్రణాళిక పెట్టుకుని ఒక ఆర్గనైజ్డ్ వర్క్ చేసినట్లయితే మనం సాధిస్తాం అనుకుంటాం. అటువంటి ప్రయత్నం యజుర్వేదం చేసింది. యజుర్వేదం ఏమిటంటే ఋగ్వేదం ఇన్స్పిరేషన్ అనుకుంటే యజుర్వేదం ఆర్గనైజేషన్ అన్నమాట. అలా చెయ్యటానికి యజుర్వేదం ఏం చేసిందంటే నువ్వు పని చెయ్యాలి. పని కూడా ఎలాంటి పని? నువ్వు విడిగా చేయడం కాదు, అది సమష్టి కర్మ కావాలి, 10 మంది కలిసి చేసే పని కావాలి, సమ్యక్ కర్మ కావాలి. 10 మంది కలిసి ఏదో ఒక కుట్ర చేయవచ్చు కాదు, సమ్యక్ కర్మ కావాలి, సమష్టి కర్మ కావాలి, సమ్యక్ కర్మ కావాలి. ఆ సమష్టి సమ్యక్ కర్మ ఏ విధంగా చేయాలనే ఒక ఆర్గనైజేషన్ని యజుర్వేదం మాట్లాడింది. దాని యజ్ఞం అంది. యజ్ఞం అంటే 10 మంది చేసే ఒక సమ్యక్ కర్మ, సమష్టి కర్మ, యాగం అన్నారు దాన్ని. దీనికి సమాంతరంగా ఒక అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక ప్రీ వైదిక్ థాట్ ప్రాసెస్ ఒకటి భారతదేశంలో ఉంది. ఒక ప్రీ వైదిక్ వేదాల కన్నా పూర్వం ఆలోచన ఒకటి భారతదేశంలో ఉంది. ఆ ఆలోచన ఏమిటంటే నువ్వు ఒకవేళ ముక్తి పొందాలనుకుంటున్నావా, ఈ ప్రపంచం నుంచి విడుదల కావాలనుకుంటున్నావా, ఆ విడుదల నీలో నువ్వు పొందాలి, నువ్వు విడుదల కావాలి, ప్రపంచం కాదు విడుదల కావాల్సింది. అది ఎలా విడుదలవుతావు అంటే నీ మనసుని దేహాన్ని నువ్వు డిసిప్లిన్ చేసుకోవడం ద్వారా విడుదలవుతావు అని చెప్పేటటువంటి ఒక మార్గం, ఒక ఆలోచన ధోరణి ఒకటి వేదాలకు ముందు నుంచి భారతదేశంలో ఉంది. అత్యంత ప్రాచీనమైనటువంటి భారతీయ
చిత్రకళ కానీ, లేదా శిల్పాలు కానీ, లేదా బొమ్మలు కానీ, ముద్రలు కానీ, ఇవన్నీ కూడా అటువంటి ఒక ధోరణి ఉంది అని మనకు రుజువు పట్టిస్తున్నాయి. అటువంటి ధోరణిని మన వాళ్ళు ఏమన్నారంటే యోగము అన్నారు. యోగము ఏమి నమ్ముతుందంటే వ్యక్తి తనంతట తానుగా తనలో తనకై తను విడుదల సాధించాలి అనేది యోగ మార్గం. ఇప్పటి భాషలో మన వాళ్ళు ఏమంటుందని ఇండివిజువలిజం అంటారు. అలా కాదు, 10 మంది కలిస్తే తప్ప ఏ ఒక్క వ్యక్తికి విముక్తి దొరకదు. 10 మంది కలిసి ఒక సమ్యక్ కర్మని, సమష్టి కర్మని ఆచరిస్తే తప్ప ఏ ఒక్క వ్యక్తికి విడుదల దొరకదని చెప్పే మార్గాన్ని యాగ మార్గము అన్నారు. కాబట్టి భారతదేశంలో ఒక యోగ యాగ ధోరణుల మధ్య ఒక డైలాగ్, సంఘర్షణ ఒక సంవాదం మొదలైంది. ఈ సంవాదంలో వేద ఋషులు వారు ఏదో దర్శించారు, చెప్పారు. చెప్పిన తర్వాత వేదాల్లో ఉన్న ఇన్స్పిరేషన్ని మీరు అనుసరించాలి అంటే ఇదిగో ఈ యాగ మార్గాన్ని అనుసరించాలి అని చెప్పే వాటిని బ్రాహ్మణాలు అన్నారు. అలా కాదు, అక్కడ మాట్లాడుతున్నటువంటిది అక్కడ అశ్వం అని మాట్లాడితే వేదాల్లో అశ్వం గురించి ప్రస్తావిస్తారు. అశ్వం అంటే గుర్రం అని అనుకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావు. అశ్వం అంటే గుర్రం కాదు, అశ్వం అంటే ఊపిరి, శ్వాస. అశ్వమేధం చేయాలి అంటే గుర్రాన్ని తీసుకొచ్చి యజ్ఞంలో వేయడం కాదు, నీ శ్వాసను నువ్వు కంట్రోల్ చేయడం అని చెప్పేటువంటి మరొక ఇంటర్ప్రిటేషన్, వేదానికి మరొక ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. దాన్ని మన వాళ్ళు ఉపనిషత్తులు అన్నారు. ఉపనిషత్తులు ఏమిటంటే ప్రధానంగా మెడిటేటివ్ యోగ మార్గానికి సంబంధించినవి. బ్రాహ్మణాలు యాగ మార్గానికి సంబంధించినవి. యోగ యాగ సంవాదం అనేది కొనసాగుతూ ఉంది. మనిషి ఏది చేయాలి? కర్మలు చేయాలా? కర్మ నుంచి సన్యసించాలా? కర్మను వదిలిపెట్టాలా? కర్మ చేస్తూ ఉండాలా? ఇది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు నేను ఉన్నాను, నేను గవర్నమెంట్ ఉద్యోగం చేయాలా వద్దా? ఎందుకు చేయాలి? పొద్దున్న లేచి వెళ్ళి నేను ఆ గవర్నమెంట్ సీట్లో ఎందుకు కూర్చోవాలి? నాది కాని పని, నాది సంబంధం లేని పని, నీ ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఎందుకు నిలబడాలి? ఇది కర్మ. ఈ కర్మను ఎందుకు చేయాలి? నేను ఈ కర్మని వదిలిపెట్టి ఎక్కడో మా ఊరు పోయి అడవిలో చెట్టు కింద కూర్చొని కవిత్వం రాసుకోవచ్చు కదా, లేదా ఆలోచించుకోవచ్చు కదా, ఉత్తమ గ్రంథాలు చదువుకుంటవచ్చు కదా. ఉపనిషత్తు దాని గురించి మాట్లాడింది. లేదు, నువ్వు కర్మ చెయ్యి అంటుంది బ్రాహ్మణం. ఈ సంవాదంలో 2 రకాల ఇంటర్ప్రిటేషన్స్ చీలిపోయే తర్వాత ఒక ఇంటర్ప్రిటేషను మహాభారతం తీసుకొచ్చింది. మహాభారతం తీసుకొచ్చిన ఇంటర్ప్రిటేషన్లో మీరు మహాభారతం పూర్తిగా చదివారా? చదవమని నేను మీకు, చదవని వాళ్ళని చదవమని నేను సజెస్ట్ చేస్తున్నాను. తెలుగులో 18 పర్వాలు మా మాస్టారు తిప్పాపట్ల రామకృష్ణమూర్తి గారు అనువాదం ఉంది. చాలా చక్కటి అనువాదం, యథాతథమైన అనువాదం చేశారు ఆయన. మొత్తం మహాభారతం చదవడం ఒక అనుభవం. ఎందుకంటే మహాభారతం అనేది ఏదో కురు పాండవ యుద్ధానికి సంబంధించిన కథ కాదు. మహాభారతం అనేది ఐ షుడ్ సే ఇట్స్ ఎ థరో ఇంట్రాగేషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. మహాభారతం వేదం తాలూకు వ్యాఖ్యానం. మహాభారతంలో అనుక్షణం ఇవే ప్రశ్నలు. ఏది హింస, ఏది అహింస, ఏది సత్యం, ఏది శౌచం, ఏది యజ్ఞం. మహాభారతం చాలా ఆశ్చర్యకరమైన పుస్తకం. ఎందుకంటే యాగ సంప్రదాయానికి చెందినటువంటి సంప్రదాయంలో వచ్చిన మహాభారతంలో ప్రధానంగా 3 యజ్ఞాలు పడతాయి మనకి. నేను కొద్దిగా ఏమో చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇవన్నీ చెప్తే తప్ప ఈ పుస్తకం తాలూకు స్వారస్యాన్ని నేను మీకు వివరించలేను. నేను కొద్దిగా ఒక 5 నిమిషాలు ఎక్కువే మాట్లాడాలనుకుంటున్నాను. నేను 3 యజ్ఞాల గురించి మహాభారతం మనకు కనబడుతుంది. మొదటి యజ్ఞం ఏమిటది? సర్పయాగం. సర్పయాగం అనే యాగమే కాదు, అశ్వమేధ యాగం. గుర్రం పరిగెడుతుంది, అదొక స్విఫ్ట్ యానిమల్. అది దాన్ని యాగం చేస్తే దానికి ఒక అర్థం ఉంది. పాము బిలంలోకి వచ్చేది, క్షుద్రప్రాణి,
దాన్ని తీసుకెళ్ళి ఆహుతి వేయడం ఏమిటి? అసలు సర్పయాగం అన్న థాట్ ప్రాసెస్లోనే ఒక పెద్ద క్రిటిక్ ఉంది, ఒక రిడిక్యుల్ ఉంది. అసలు సర్పయాగంతో మహాభారతం మొదలుపెట్టడం ఒక పెద్ద రిడిక్యుల్ ఆఫ్ వాట్? రిడిక్యుల్ ఆఫ్ ద ఎంటైర్ యజ్ఞ కాన్సెప్ట్. చివరికి నువ్వు చేసే యజ్ఞం, నువ్వు మాట్లాడే యజ్ఞం ఏమవుతుందంటే పావుల్ని ఆహుతి ఇవ్వడంగా మారే రోజు వస్తుంది చూడు అని చెప్పడంతో మొదలవుతుంది మహాభారతం. అసలు యజ్ఞం పట్ల ఇంత ప్రగాఢమైన విమర్శ నాస్తికులు చేయలేదు, చార్వాకులు చేయలేదు, బౌద్ధులు చేయలేదు, జైనులు చేయలేదు, ఇంగ్లీష్ వాళ్ళు చేయలేదు, క్రైస్తవులు చేయలేదు, మహమ్మదీయులు చేయలేదు. యజ్ఞం గురించిన అతి సూక్ష్మమైన విమర్శ మహాభారతం చేయడం మొదలుపెట్టింది. ఇది మొదటి యాగం. యాగం తాలూకు ఫలం ఎప్పుడు ఉంటుందంటే యాగం పూర్తయితేనే యాగం తాలూకు ఫలం. ఏ యాగమైనా పూర్తి అవ్వాలి. సర్పయాగం పూర్తి కాలేదు, సగంలో ఆగిపోయింది. రెండవ యాగం మనకు మహాభారతంలో కనబడేది అతిపెద్ద యాగం రాజసూయ యాగం. రాజసూయ యాగంలో మీకు తెలుసు, రక్తం చెందింది. శిశుపాలుడు తాలూకు తల నరకడంతో ఆ యాగం, ఒక పవిత్రమైన యాగ మంటపంలో ఒక వధ జరిగింది. ఆ రకంగా కూడా యజ్ఞం మళ్ళా క్రిటిసిజానికి గురైంది. మూడవ యాగం యుద్ధమైన తర్వాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆయన యాగం అయ్యింది కానీ యాగానంతరం అందరూ సభలో కూర్చుని ఉండగా ఒక ముంగిస వచ్చి వాళ్ళకి ఒక కథ చెప్పింది. ఆ కథలో ఏమందంటే మీకు తెలుసు ఆ కథ అంతా కూడా. అంటే ఆ యాగంలో ధర్మరాజు గడించుకున్న పుణ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అశ్వమేధ యాగం కూడా యాగం కాకుండా పోయింది. ఇక నాలుగవ యాగం అని అనకపోయినప్పటికీ యుద్ధం కూడా శస్త్రయాగం అన్నారు మన వాళ్ళు, శస్త్రయజ్ఞం అన్నారు యుద్ధాన్ని. ఆ రకంగా కురుక్షేత్ర సంగ్రామం కూడా ఒక యజ్ఞం అని అనుకుంటే అశ్వత్థామ ఒక పిండస్థ శిశువు మీద, ఒక గర్భస్థ పిండం మీద అస్త్రం ఎక్కుపడడంతో ఆ యాగం కూడా మహాభారతం విమర్శించినట్టు అయిపోయింది. ఎందుకు మహాభారతం ఇట్లాంటి పని చేసింది? మనం ఇంత గౌరవప్రదంగా భావించే హైందవ మతానికి ఒక ఆలంబనగా భావించే మహాభారతం ఎవ్వరూ క్రిటిసైజ్ చేయనంతగా ఎందుకు యజ్ఞాన్ని క్రిటిసైజ్ చేసింది? అలాగని మహాభారతం ఉపనిషత్తుల మాటలు మాట్లాడలేదు. మహాభారతం ఏం చెప్పిందంటే పదే 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 ఏం చెప్తుందంటే 3 మాటలు మాట్లాడుతుంది. మొట్టమొదటి మాట దానం, తర్వాత మాట సత్యం. దానానికి సత్యానికి మధ్య నువ్వు దేన్ని గౌరవిస్తావని అడిగితే మహాభారతం దానానికి మొదటి పీట వేసింది, తర్వాత సత్యానికి పీట వేసింది. దానం, సత్యం, క్షమ, ఒక అంతర్యాగం, ఒక ఇంద్రియ దమనం, ఒక అట్టర్లీ సెల్ఫ్ కాన్షియస్ సెల్ఫ్ డినయల్, తన్ని తాను నిరాకరించుకోవడం, తన్ని పక్కన పెట్టుకోవడం. ఈ యజ్ఞం మహాభారతం మొదటి నుంచి చివరి దాకా కూడా ఈ అంతర్యజ్ఞం మహాభారతం అంతా చేస్తూ ఉంది. ఒరే మీరు యాగాలను తిరుగుతున్నారు, యాగాలు కావురా, మీరు కోరుకోవాల్సిన ఆ యాగ ఫలం కాదు, ఈ యాగ ఫలం ఆలోచించండి, లోపల జరగవలసిన యాగం గురించి ఆలోచించండి. అందువల్ల భగవద్గీత మహాభారతంలో ఉన్నది చాలా 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 సమంజసమైనటువంటి హైలీ అప్రాప్రియేట్ థింగ్ అన్నమాట. భగవద్గీత అంటూ ఈ భారతదేశంలో ఎక్కడ ప్రక్షిప్తం అనుకుంటే అది ఎక్కడైనా ప్రక్షిప్తం చేయవచ్చు, అది రామాయణంలో కూడా ప్రక్షిప్తం చేయవచ్చు, భాగవతంలో కూడా ప్రక్షిప్తం చేయవచ్చు. కానీ మహాభారతంలో భగవద్గీతలో ఔచిత్యం ఏమిటంటే ఈ మొత్తం యజ్ఞ ఫలానికి సంబంధించినటువంటి కర్మకి జ్ఞానానికి సంబంధించిన ఈ చర్చ అంతా కూడా భగవద్గీతలో క్రిస్టలైజ్ అయిపోయింది. భగవద్గీత ఏమందంటే భగవద్గీత చాలా స్పష్టంగా చాలా చోట్ల ఎట్లాంటి మొహమాటం లేకుండా యజ్ఞయాగాదులను చాలా తీవ్ర స్వరంతో ఖండిస్తుంది. భగవద్గీత ఏమందో మీకు తెలుసు. అల్టిమేట్లీ భగవద్గీత ఏమందంటే బాబు నువ్వు పనులు చెయ్యాలి తప్పదు, కానీ పని పట్ల ఉన్నటువంటి ఫలం పట్ల ఆసక్తితో పని చెయ్యకు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది భగవద్గీత. సో ఋగ్వేదం తర్వాత ఉపనిషత్తులు బ్రాహ్మణాలుగా విడిపోయినటువంటి కర్మజ్ఞానాలుగా విడిపోయినటువంటి ఈ 2 ధోరణుల్ని మహాభారతం తనకై తాను సమన్వయించుకునే క్రమంలో
భగవద్గీతను తీసుకువచ్చింది. మరొక సమన్వయ క్రమం బుద్ధుడు తీసుకువచ్చాడు. బుద్ధుడు ఏమన్నాడంటే, ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన, బాబు మీరు ఈ ప్రపంచాన్ని నిరాకరించండి. ఏ అర్థంలో నిరాకరిస్తారు? మీది అనుకునే అర్థంలో నిరాకరించండి. కానీ ఈ ప్రపంచాన్ని మీరు వదిలిపెట్టకండి. ఏ అర్థంలో వదిలిపెట్టకండి? ఇది మనందరిది అనే అర్థంలో వదిలిపెట్టకండి. నీది అనుకున్న అర్థంలో ప్రపంచాన్ని వదిలిపెట్టు, సన్యసించు, వెళ్ళిపో. నీ భార్యని, పిల్లవాడిని, తండ్రిని, తల్లిని, నీదనేది ప్రతి వదిలిపెట్టు. నువ్వు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తావు? తిరిగి మళ్ళీ ఎక్కడికే రా. ఏ విధంగా తిరిగి వస్తావు? ఇది నాది కాదు, మనది అనే భావనతో తిరిగిరా. భారతం చెప్పిందే బుద్ధుడు కూడా చెప్పాడు. కానీ అది ఒక అన్వేషణాక్రమం, ఇది ఒక అన్వేషణాక్రమం. ఇది ఒక రచయిత, ఒక కవి తనకై తాను చేసుకున్న అన్వేషణ. అది ఒక యోగి, ఒక ప్రవక్త, ఒక అన్వేషకుడు, ఒక సత్యాన్వేషకుడు తనకై తాను చేసుకున్నటువంటి అన్వేషణ. తదనంతర కాలంలో ఈ రెండిటి మధ్య సంవాదం కొనసాగుతూనే వచ్చింది. ఆ సంవాదం ఏ సంవాదంగా మారింది అంటే, బుద్ధుడు సన్యసించాడు కదా, వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా, అంటే ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపో. నువ్వు నిజంగా ముక్తి కోరుకుంటున్నట్లయితే, నువ్వు నిజంగా ఈ జంజాట నుంచి బయటపడాలనుకుంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బికమ్ ఏ పార్టీ టు దిస్, ఇందులో నీ చేతుల మీద ఈ దుమ్ము అంటుకోకుండా ఉండాలనుకుంటే నువ్వు దీని నుంచి వెళ్ళిపో అనేది ఒక ఆలోచన. లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇందులోనే ఉంటాను, నాకు ఏ పని శాస్త్రం చెప్పిందో, పెద్దలు చెప్పారో, గురువులు చెప్పారో ఆ పనులు చేసుకుంటూ ఉంటాను. నాకు మోక్షం వస్తుందో రాదో అని నాకు తెలియవు, కానీ ఇది నా ధర్మం, ఇది నాకు పెద్దలు చెప్పినటువంటి ఒక శాసనం, నేను దీన్ని పాటించుకుంటూ ఉంటాను అనేది మరొక భావన. ఈ రెండు భావనలు రెండు రకాల ఆలోచన ధోరణులుగా, రెండు రకాల జీవన శైలులుగా మారాయి. మొదటి దాన్ని మనం గార్హస్థ్యం అన్నాం, రెండో దాన్ని మనం సన్యాసం అన్నాం. గార్హస్థ్యం అంటే ఏమిటంటే, నువ్వు ఉంటావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు, ఏదో జీవనోపాధి కోసం ఏదో ఉద్యోగం చేస్తావు, డబ్బు సంపాదిస్తావు. కానీ గార్హస్థ ధర్మం ప్రకారం, గృహస్థ ధర్మం ప్రకారం ఏం చెప్పారు? యథార్థానికి గృహస్థ ధర్మం ప్రకారం చూసినట్లయితే సన్యాస జీవితం కన్నా గృహస్థ జీవితం చాలా కఠినమైనటువంటిది. ఎందుకంటే గృహస్థ అనేవాడు ఎప్పుడూ కూడా తలుపులు తెరిచి ఉంచాలి. అతని వీధిలోంచి అన్నాత్తుడెవడు నడిచి వెళ్ళకూడదు. అందరూ అతిథులకి పెట్టిన తర్వాతనే ఇంకేదైనా భుక్తశేషం మిగిలి ఉంటేనే అతను తినాలి. అతను ఒకవేళ పిల్లల్ని కనడం కోసం మాత్రం సంసారం చేయాలి. అతను తన జీవితం అంతా కూడా వేదవీతమైన కర్మలు నెరవేర్చడం కోసమే డబ్బు సంపాదించాలి. అంటే ఈ పనంతా చూస్తే గృహస్థ అనేవాడిది ఒక రకంగా చాలా థ్యాంక్లెస్ జాబ్. ఇప్పుడు సంసారంలో కూరుకుపడిన అందరూ అంటారు, కానీ వాడు సంసారం అనేది ఏముండదు, పొద్దున్నే వాడు పనిచేస్తూనే ఉండాలి. వాడికన్నా సన్యాసి జీవితం చాలా బెటరు. సన్యాసి ఎక్కడో ఉండొచ్చు, ఎవడో పెడతారు, తనదనేది లేదు, బాధ లేదు, బరువు లేదు, బాధ్యత లేదు. ఈ గార్హస్థ్య సన్యాస జీవన శైలుల మధ్య ఒక సమన్వయం సమకూర్చవలసిన అవసరం ఒకటి ఏర్పడింది. గార్హస్థ్యం నిజానికి దాన్ని మించిన సన్యాసం మరొకటి లేదు. ఎందుకంటే అందులో తనవన్నీ వదులుకుని పంచయజ్ఞాలు చేయాలి. పొద్దున్న లేచి దేవుడికి సమర్పించాలి, ప్రకృతి సమర్పించాలి, చివరికి నీ ఇంటి నేల మీద తిరిగే చీమలకి, కీటకాలకి కూడా నువ్వు అన్నం పెట్టాలి. అంతకన్నా బాధ్యత ఏముంటుంది? అంతకన్నా సన్యాసం ఏముంటుంది? సన్యాసాన్ని మించిన గార్హస్థ్యం లేదు. ఎందుకు? సన్యాసం వాడు ఎక్కడో ఉండొచ్చు కదా, వాడు మళ్ళీ మనుషుల మధ్య ఎందుకు రావాలి? అంటే వాడికి ఆ బాధ్యత ఉంది. వాడు వచ్చి మళ్ళీ మనుషులతో మాట్లాడాలి, చెప్పాలి, బోధించాలి, వాదించాలి, ఇంటింటి తలుపు తట్టాలి, మంచి చెప్పాలి. సో బాధ్యత, ఎక్కడైనా బాధ్యత సమానం. ఈ రెండు ధర్మాల్ని సమన్వయించవలసిన క్రమంలో ఒక సమాజంలో ఒక నిశ్రేణి ఉందనుకుంటే, ఒక నిచ్చెన మెట్టులాగా ఉందనుకుంటే, అందులో కింద ఉన్నవాళ్ళు అంటే ఇక్కడ ఉద్దేశం కులాల వారీగా కింద ఉన్నవాళ్ళని కారు. వాళ్ళు రోజువారీ జీవితాన్ని జీవించడానికి మాత్రమే తమ శక్తియుక్తులు సరిపోతూ, అంతకన్నా ఎక్కువ ఆలోచించడానికి, అంతకన్నా ఎక్కువ దేని గురించైనా చింతించడానికి, ధ్యానించడానికి
వ్యవధి కానీ శక్తి కానీ అవకాశం కానీ లేనటువంటి వాళ్ళు అన్నమాట. పైన ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఈ రోజువారీ జీవితం తాలూకు దైనందిన ఈ శ్రమ నుంచి ఎంతో కొంత వెసులుబాటు దొరికి ఉన్నతమైన గంభీరమైన ఓ సత్యం గురించో సౌందర్యం గురించో ఆలోచించగలిగేవాళ్ళు, వాళ్ళు పైన ఉన్నవాళ్ళు. వీళ్ళు కింద ఉన్నవాళ్ళు. దీనికి సామాజిక కులాలకి ఏం సంబంధం లేదు. కింద వాళ్ళు అంటే నిమ్మన కులాలను కాదు. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళకి ఒక సత్యాన్ని చూడాలి అంటే చలంగారు రాస్తాడు, ఎవరి కేసు చూస్తున్నావు? సంధ్య కేసి. ఎవరు ఆమె అంటే ఏం మాట్లాడగలిగాను అంటాడు. ఆ ఉన్నత స్థాయి ఆలోచనలో ఉన్నవాడికి ఈశ్వరుడు ప్రతి చోట కనబడతాడు. మెరుపులో కనబడతాడు, మేఘంలో కనబడతాడు, పువ్వులో కనబడతాడు. ఒక్క పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతకగలను అన్నాడు శేషేంద్ర. కవి అయిన వాడికి ఒక పువ్వు రంగు చాలు వాడిని వివశుని చేయడానికి, వాడిని పరవశుని చేయటానికి. కానీ ఒక మామూలు మనిషికి ఆ పువ్వు రంగులో సంతోషం కనబడడం కష్టం. ఆ పువ్వును ఒక విగ్రహంగా మార్చాలి, ఒక దేవీ విగ్రహంగా మార్చాలి. ఆమెకు ఆభరణాలు తొడగాలి, రోజుకు కొత్త చీర కట్టాలి, పూల మాలలు వెయ్యాలి, చక్కటి శ్రావ్యమైన సంగీతం వినిపించాలి. అట్లాంటి ఒక యాంబియన్స్ని రూపొందిస్తే తప్ప ఈ దిగువ శ్రేణిలో ఉన్నటువంటి మనుషులకి ఆ ఆనందం గోచరం కాదు. వాళ్ళ తాలూకు సౌందర్యం, ఒక సౌందర్యం అనే ఉంది ప్రపంచంలో అంటే ఆ సౌందర్యాన్ని వాళ్ళు చూడాలి అనుకుంటే ఒక గుడికి వెళ్ళి ఆ హారతి ఇచ్చేవేళనో ఆ కొలువు చేసేవేళనో కొద్దిసేపు కూర్చుంటే వాళ్ళకి సౌందర్యం కనిపిస్తుంది. అదే ఉన్నతమైన ఆలోచన చేయగలిగే వాడికి అలా గుడితో అవసరం లేదు. వాడికి ఎక్కడైనా ఆనందం కనిపిస్తుంది. ఒక సంధ్యా సమయంలో చూస్తూ ఆనందం కనబడుతుంది. అది ఒక భావుకుడికి చెందినటువంటి పరిస్థితి. కృష్ణమూర్తి, జిడ్డు కృష్ణమూర్తి గారు ఋషి వ్యాలీలో స్కూల్ స్థాపించారు, మీకు తెలుసు. ఆ ఋషి వ్యాలీ స్కూల్లో ఒక చాలా చక్కటి సంప్రదాయం ఉంది. కృష్ణమూర్తి గారు ప్రారంభించిన సంప్రదాయం. ఆ ఋషి వ్యాలీ స్కూల్ వెనకాతల ఒక చిన్న గొట్ట ఉంటుంది. అక్కడ సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ గబగబా మొహం కాల్చీలు కడుక్కుని వాళ్ళంతా వెళ్ళిపోయి గుట్ట మీద కూర్చుంటారు. వాళ్ళు చేసే పని ఏమిటంటే ఆ గుట్ట మీద నుంచి దూరంగా సూర్యాస్తమయం కనబడుతూ ఉంటుంది. ఆయన ఏ ప్రార్థనలు పెట్టలేదు, చర్చలు పెట్టలేదు, ఏమీ లేదు. ఒక అరగంట సేపు పోయి ఆ గుట్ట మీద కూర్చుని రండి రా అని చెప్పాడు అంతే. నేను ఋషి వ్యాలీ వెళితే నేను కూడా వెళ్ళాను, ఏముంది గుట్ట మీద చూద్దాము అని. ఒక ఆమె వచ్చింది. ఆమె ఒక తల్లి, వాళ్ళ పిల్లవాడు ఆ స్కూల్లో చదువుతున్నాడు అన్నమాట. ఆమె ఒకప్పుడు ఆ స్కూల్లో చదువుకుంది. ఆమె కూడా వచ్చి గుట్ట మీద కూర్చుంది. అంటే ఆమెకి అక్కడ కూర్చున్నప్పుడు ఆ గుట్ట మీద సూర్యాస్తమయ దృశ్యంతో పాటు తన నోస్టాల్జియా కూడా ఆమెని గుర్తొస్తుంది ఆమెకి. ఒక భావుకుడైన వాడికి, కవి అయిన వాడికి, ద్రష్ట అయిన వాడికి సౌందర్యం ఎక్కడైనా కనబడుతుంది. కానీ కొద్దిగా దిగువ శ్రేణిలో ఉన్న మనుషులకి అది ఒక సగుణ రూపంలో మాత్రమే కనబడుతుంది, ఒక అందమైన రూపంలో కనబడుతుంది, ఒక అందమైన సంగీతంగా మాత్రమే కనబడుతుంది, వినబడుతుంది, ఒక చిత్రలేఖనంగా వినబడుతుంది. కాబట్టి గార్హస్థ్య సన్యాస ధర్మాలు రెండు తీసుకున్నప్పుడు గార్హస్థ ధర్మం అనేది కింద శ్రేణికి సంబంధించినది. నువ్వు ఒక బాధ్యత నిర్వహించాలి అని అనుకుంటే నువ్వు ఒక పొజిషన్లో ఉంటేనే. చాలామంది అంటారు మేము ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారంటే మేము దేశ సేవ చేద్దామని వచ్చామని. అంటే వాడి ఉద్దేశంలో ఒక పొజిషన్లో ఉంటేనే దేశ సేవ చేయగలను అనుకుంటాడు అన్నమాట. దేశ సేవ చేయాలనుకునేవాడు, మానవుడిని ప్రేమించాలనుకునే వాడికి పొజిషన్తో సంబంధం ఏముంది? వాడు ఎక్కడన్నా ఉంటే ప్రేమించవచ్చు. అరవింద్ యోగి పుదుచ్చేరులో కూర్చుని రెండో ప్రపంచ యుద్ధం మొత్తాన్ని నేను నియంత్రించాను అని చెప్పాడు. ఆయన యుద్ధంలో పాల్గొన్నాడా? ఆయన అబద్ధం ఆడుతున్నాడా? ఒక యోగికి అది సాధ్యం. ఆయన యుద్ధం మొత్తం ఆయన మనసులో నియంత్రించాడంటే నిజమే, నాకు నమ్మదగ్గదిగా అనిపిస్తుంది. కానీ దిగువ శ్రేణిలో ఉన్న వాళ్ళకి ఒక గృహస్థాశ్రమంలో ఉంటేనే, ఆ కర్మలు చేసినట్లయితేనే, వేదవిహిత ధర్మవిహిత కర్మలు చేసినట్లయితేనే నేను మనిషిగా సార్థకమైన జీవితం జీవిస్తానని భావిస్తాడు. పైన ఉన్నవాడికి అలాంటి కర్మలు ఏవీ లేవు. ఇవి రెండుగా విడిపోయాయి. ఈ రెండుగా చూడటమే పొరపాటు అని చెప్పినటువంటి మొట్టమొదటి ప్రవక్త భారతదేశంలో శంకరాచార్యుడు. అది ఆయన ఏమన్నాడంటే, ఒరే బాబు నువ్వు కర్మలు చెయ్యి, కర్మ వదిలిపెట్టకు. ఏ కర్మ వదిలిపెట్టాలి? కామ్యకర్మలు వదిలిపెట్టు. నాకు ప్రమోషన్ రావాలి, ఇట్లాంటి కర్మలు వదిలిపెట్టు. కర్మ అయితే చేయాలి. కర్మ చేయకుండా ఎలా ఉంటావు? అన్ని కర్మలు వదిలేసిన తర్వాత ఊపిరి పీల్చడం వదలడం అనే కర్మ కూడా జరుగుతూ ఉంటుంది కదా. మహాత్మా గాంధీ గారు యంత్రానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఎవరు ఆయన ప్రశ్నించారు, మీరు యంత్ర విరోధ అని అడిగారు. ఆయన అన్నాడు, నేను యంత్ర విరోధిని ఎట్లా అవుతాను? శరీరం అనే యంత్రాన్ని మోసుకు తిరుగుతున్న వాడిని నేను యంత్రానికి వ్యతిరేకంగా ఎట్లా మాడగలుగుతాను అన్నాడు ఆయన. నువ్వు యంత్రం నుంచి బయటపడలేవు.
యంత్రభూతం తాలూకు కోరలు తోమడం నుంచి బయటపడవచ్చు. నువ్వు యంత్రభూతం తాలూకు కోరలు తోమడం నుంచి బయటపడితే ధనిక స్వామికి దాస్యం చేయడం నుంచి కూడా బయటపడతావు. అదే ఆయన చెప్పాడు. ఆయన ఏమనంటే కామ్య కర్మల నుంచి బయటపడండి, కర్మ చెయ్యండి, కర్మని వదలకండి, కానీ కర్మలో కూరుకుపోకండి. ఇది ఒక లాంగ్ డ్రాన్ ఆర్గ్యుమెంట్. ఈ కర్మలు చెయ్యాలి అని చెప్పే వాళ్ళని మన వాళ్ళు అట్లాంటి దృక్పథాన్ని బ్రాహ్మణ దృక్పథం అన్నారు, బ్రాహ్మణులు అన్నారు వాళ్ళని. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మలోనే జీవించేవాడు, బ్రహ్మంలోనే ఉండేవాడు. బ్రహ్మన్ అంటే గ్రాండ్ ట్రూత్, దాంట్లోనే ఉండేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణవాదం ఏమిటంటే కర్మలు చేస్తూ ఉండండి. అది కూడా ఎలాంటి కర్మలు? 3 రకాల కర్మలు: నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు. నిత్య నైమిత్తికాలు వదలకండి. రోజు చేసే పనులు లేదా పీరియాడికల్గా చేయవలసిన పనులు వదలకండి. ఆ పనులు చేస్తూ ఉండండి. 10 మంది కలిసి చేయండి. బ్రాహ్మణవాదంలో ఏంటంటే కనీసం 2 ఉండాలి కర్మలు చేయడానికి, భార్యాభర్త ఉండాలి. ఒకడితో ఏ బ్రాహ్మణ కర్మ ఒకడి మీద ఆధారపడ్డది కానే కాదు, 2 ఉండాలి కనీసం. ఒక పురుషుడు ఒక స్త్రీ అగ్నిహోత్రం కలిస్తే యజుర్వేదంలో మొదటి యాగం మొదలైపోతుంది. పాకయాగాలు అన్నారు వాటిని. వంట ఒక యాగం. ఒక భార్య భర్త ఇంట్లో స్టవ్ పెట్టుకుని అన్నం వండి దారేపోయేవాడు ఎవడన్నా వస్తే వాడికి ఇంత అన్నం పెట్టి వీళ్ళు తింటే అది పాకయాగం, అది యజ్ఞం, హవిర్యజ్ఞం. అది ఇంకా చెప్పాలంటే మొత్తం యజ్ఞం తాలూకు సింప్లెస్ట్ ఫామ్ ఇది యజుర్వేదం చెప్పిన ఫామ్లో. దీనికి 180 డిగ్రీల్లో ఉన్నటువంటి వాదం శ్రమణవాదం. శ్రమణుడు ఏమన్నాడంటే, నువ్వు నీ భార్య ఇంట్లో నువ్వు స్టవ్ పెట్టుకోగానే నువ్వు చేసే నెక్స్ట్ పని ఏమిటంటే తలుపులు వేసేసుకుంటావు. నువ్వు వేరే వాడు రాకుండా ఉండాలని కోరుకుంటావు, పిల్లల్ని కండం మొదలు పెడతావు. ఇంకా నీ పిల్లలు ఎలా పైకి వస్తారా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటావు. ఎప్పటికీ జంజాటులో కూరుకుపోతావు. కాబట్టి నువ్వు దీన్ని వదులు అనేవాళ్ళు శ్రమణులు. ఈ బ్రాహ్మణ శ్రమణ ధర్మాలు రెండింటి మధ్యన మొదటిసారి సమన్వయం చేయడానికి ప్రయత్నించిన వాడు బుద్ధుడు. అది శంకరాచార్యుల కాలం నాటికి గార్హస్థ్య సన్యాస ధర్మాల మధ్య, గృహస్థ సన్యాస జీవన శైలుల మధ్య సంవాదంగా మారినప్పుడు శంకరాచార్యులు ఏం చేశారంటే, గృహస్థ ధర్మం కావాలి, మీరు గృహస్థులుగా జీవించండి, కానీ మనసులో సన్యసించండి, కూరుకుపోకండి. కర్మ చేసేవాడికి సన్యసించే అధికారం లేదనే ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ పూర్వమీమాంసకులు అంటారు వాళ్ళని. వాళ్ళు ధర్మాన్ని నమ్మారు. వాళ్ళు 6 దర్శనాలు మీకు తెలుసు కదా. అందులో సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము అనే 4 దర్శనాలు పోగా 2 దర్శనాలు, వాటిని పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అంటారు. ఈ ఉత్తర మీమాంసని మనం వేదాంతము అని అంటాం. ఈ వేదాంతమే శంకర, రామానుజ, మధ్వ, నింబార్క ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడింది వేదాంతం. మన భారతదేశంలో వేదాంతం అనేది మొత్తం తత్వశాస్త్రాన్ని పర్యాయపదంగా మారిపోయింది కాదు. వేదాంతం అనేది 6 శాస్త్రాల్లో ఒక దర్శనం మాత్రమే. ఈ ఉత్తర మీమాంసకి ముందు ఆర్గ్యుమెంట్ పూర్వమీమాంస. పూర్వమీమాంస అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, వేదాల్లో చెప్పినటువంటి ధర్మాలు ఏమని ఆ ధర్మాలు నెరవేర్చండి, ఆ యాగాలు చేయండి, ఆ నిత్యనైమిత్తిక కర్మలు చేయండి, వదిలిపెట్టకండి అని ఆర్గ్యూ చేసిన వాళ్ళు పూర్వమీమాంసకులు. అటువంటి కర్మలతో మీకు నిమిత్తం లేదని చెప్పిన వాళ్ళు ఉత్తరమీమాంసకులు. కానీ శంకరాచార్యులు ఏం చేశారంటే, ఆయన సన్యసించడానికి తల్లి ఒప్పుకోలేదు. మీకు తెలుసా కథంతా. ఆయన తిరిగి వచ్చి ఒక సన్యాసిగా ఆయన తన తల్లికి అంత్యక్రియలు చేశాడు. ఇది చాలా విశేషమైన అంశం. ఒక సన్యాసిగా ఆయన తన తల్లికి అంత్యక్రియలు చేసినప్పుడు ఆయన సన్యాస తన తల్లి అనే భావం నుంచి బయటపడలేదని అనొచ్చు కదా. కానీ ఆయన ఏమన్నాడంటే, తల్లి నీకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి నువ్వు తల్లి పట్ల ఆమె రుణం తీర్చుకోవాల్సిన క్రమంలో నువ్వు అంత్యకర్మ చేయవలసిందే. అది కర్మ అనుకుంటే కర్మ చెయ్యాలి, కానీ అది నేను ఒక బాధ్యత నిర్వహిస్తున్నాను దృష్టితో చేశాను. కానీ నా తల్లి నాకు రేపు పొద్దున ఉత్తమగతి సంప్రాప్తించాలనే ఉద్దేశంతో చేయలేదు కాబట్టి అది సన్యాసము. ఇది చాలా కీలకమైన అంశం.
ఈ ఒక్క అంశంతో శంకరాచార్యులు తన జీవితం ఉదాహరణగా తర్వాత రోజుల్లో మన కాలంలో 20వ శతాబ్దంలో అద్వైతానికి ఒక నిరుపమానమైనటువంటి సజీవ ఉదాహరణగా నిలబడ్డటువంటి రమణ మహర్షి కూడా ఆయన జీవితంలో తిరిగి మళ్ళా ఆయన తల్లి ఆయన దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు ఆయన అట్లాగే తల్లికి ఆయన ఒక సద్గతి ప్రసాదించడం మనం చదువుతాం మనం. మరి యోగి కదా, వదిలిపెట్టాడు కదా, సన్యాసి కదా, మహర్షి కదా, తల్లిని ఎట్లా తల్లి అనే బంధాన్ని ఎందుకు వదలలేదు అని మనం ప్రశ్నించవచ్చు. వాళ్ళు ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు. అది శంకరాచార్యుల తాలూకు మొత్తం జీవితంలో ఇది అత్యంత కీలకమైన ఉదాహరణ. ఈ ఉదాహరణ ద్వారా ఆయన ఏం చూపించాడంటే, నువ్వు ఏకకాలంలో కర్మ చేస్తూ సన్యాసి నువ్వు ఒక కర్మిష్ఠిగా ఉంటూ ఒక సన్యాసిగా కూడా ఉండవచ్చు. ఎలా ఉండవచ్చు అంటే, నువ్వు చేసిన కర్మ బుద్ధుడు ఇదే చెప్పాడు, నాది అనుకుని చెయ్యకు, మనది అనుకుని చెయ్యి అని. దీన్నే ఆయన తత్వశాస్త్రాన్ని కూడా వర్తింపజేసినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ సగుణ ప్రపంచం ఇది ఆరాధించదగింది, కీర్తించదగింది. ఈ సౌందర్యం, ఈ వైభవం ఇవన్నీ కూడా సర్వేశ్వరుడి తాలూకు గుణాలే. ఈ గుణాలు మనం కీర్తించవలసినవి, ప్రార్థించవలసినవి. కానీ ఈ ప్రార్థిస్తున్న ప్రతిసారి కూడా ఈ లోపల ఉన్నటువంటిది నిత్యము శాశ్వత అన్న స్ఫురణతో చెయ్యి అని చెప్పాడు ఆయన. అందుకని ఆయన నిర్గుణ సత్యం అనే దాని తత్వశాస్త్ర ప్రధాన వస్తువు కాగా, ఈ సగుణ రూపంలో నుండి సౌందర్యం ఆయన స్తోత్రాల తాలూకు ప్రధానమైన ఇతివృత్తంగా ఉంది. అందువల్ల ఆయన సగుణ నిర్గుణ సత్యాలు రెండింటినీ కూడా ఆయన సమన్వయం చేశాడు. ఆయన తర్వాత రోజుల్లో ఇది హిందీ భక్తి కవులు సగుణ నిర్గుణ భక్తి కబీర్, ఆ పరంపర చెప్పాలంటే కబీర్, తర్వాత గాంధీ మనకు తెలిసినట్టు ఉదాహరణ. సరే, అది మరొకసారి మాట్లాడుకుందాం. శంకరాచార్యుల తాలూకు ఈ సమన్వయం, ఈ కర్మ జ్ఞాన సమన్వయం, గార్హస్థ్య సన్యాస జీవనశైలుల సమన్వయం, సగుణ నిర్గుణ భావధోరణుల యొక్క సమన్వయంగా ఈ పుస్తకాన్ని సూర్యనారాయణ శర్మ గారు తీర్చిదిద్దారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ తీర్చిదిద్దడంలో ఆయన ఆ కల్పన అంటే ఒక్కొక్క స్తోత్రాన్ని ఆయన ఎక్కడ చెప్పి ఉండొచ్చు, అది ఒక మనిషి తాలూకు ఒక రచన మనకి ఎక్కడ ఆనందం కలిగిస్తుందంటే ఆ ఊహాశాలీనత, ఆ ఊహించగలగడం. అరే, ఇక్కడ మీరు యోగి వేమన సినిమా చూసినట్లయితే కేవీ రెడ్డి గారు అదేమిటది, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు, భక్తి కలువు కూడు పట్టెడైనను చాలు అనే వేమన పద్యాన్ని ఆయన చాలా సందర్భోచితంగా ఒక ఆమె వచ్చి వేమనకి ఇంత అన్నం ముద్ద పెడుతున్నప్పుడు వేమన పద్యం చెప్పినట్టుగా చూపించాడు ఆయన. అది శ్రీశ్రీ మెచ్చుకున్నాడు. ఇలాంటి 10 సీన్లు ఇంకా చూపించుంటే బాగుండేది సినిమాలో అన్నాడు ఆయన. ఆ సందర్భాన్ని ఊహించడంలో ఆ ఊహాశక్తి, ఆ కల్పన మనలాంటి పాఠకుల్ని, సహృదయ పాఠకుల్ని చాలా పరవశింపజేస్తాయన్నమాట. అటువంటివి ఈయన ఇందులో నిర్వాణ షట్కం, తర్వాత లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం, భజగోవింద స్తోత్రం, ఆత్మశ్లోకి, దశశ్లోకి, అమరుకం ఇట్లాంటి శంకరాచార్య కృతాలుగా చెప్పబడే వాటిని ఆయన ఈ పుస్తకంలో పొదిగిన తీరు, ఇది చదవటాన్ని ఒక చాలా అపురూపమైనటువంటి అనుభవంగా మనకి మారుస్తుంది. అందులోనూ ఆయన వాటిని ఆయన భాషలో వాటిని మరీ కఠినంగా ఉండకుండా, మరీ సరళంగా చేయకుండా ఆయన ఒక సమస్థాయిలో ఆయన వాటిని అలాగని పారాఫ్రేజ్గా చేయకుండా, తొందరపడి ఒక వ్యాఖ్యాన చాపల్యం కలుగుతుంది. వాక్యం రాయగానే పాఠకుడికి ఎక్కడ అర్థం కాదని 2 వాక్యాలుగా దాన్ని ఒక వాక్యాన్ని 2 వాక్యాలుగా పలచన చేయకుండా చాలా ఒక చక్కటి తూగుతోటి, బరువుతోటి ఆయన వాటిని ఆ శ్లోకాలను ఆయన మరి పరిచయం చేశాడు. ఆయన ఒక్క 2 ఘట్టాలు మాత్రం మీకు వినిపిస్తాను నేను. ఆయన కుమారుల భట్టు కుమారులుడు అనే ఒక పూర్వమీమాంస ప్రవక్త, ఆయన ఒక ప్రాణత్యాగం, ఒక ప్రాయోపవేశానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆయన ప్రాయోపవేశానికి పూనుకున్నప్పుడు అక్కడ శంకరాచార్యులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆ సన్నివేశాన్ని వర్ణిస్తున్నాడు. ఆయన
శంకరాచార్యులు ఇష్టపడలేదు, నువ్వు ఇట్లా ఎందుకు ప్రాయోపవేశం చేస్తున్నావు, ఇది సమంజసం కాదు, నువ్వు జీవించు అని చెప్పాడు. ఆయన వినలేదు. శంకరుడు సాలోచనగా తల పంకించాడు. సరేనని చెప్పడానికి సంకోచిస్తున్నాడు. మౌనాన్ని ఆశ్రయించాడు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, తండ్రి నాకు అనుమతినివ్వండి, మీ కరుణను దయచేసి ఉపసంహరించండి, ఈ అగ్నిహోత్రాన్ని తన పని తాను చేసుకోనివ్వండి, నాకు ఆత్మతత్వాన్ని ఉపదేశించండి, ఈ అంతిమ ఘడియల్లో మీ ఉపదేశంతో నాకు సద్గతిని ప్రసాదించండి అని వేడుకున్నాడు భట్టపాదుడు. శంకరుడు అతని కోరిక మన్నించాడు. నిర్వాణ షట్కాన్ని ప్రారంభించాడు. అంటే 6 శ్లోకాలు కలిగినటువంటి గీతం ఇది. ఇది మీరందరూ విన్నదే. అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణం సదామే సమత్వం న ముక్తిర్ న బంధ చిదానంద రూప శివోహం శివోహం. ఒక్క శ్లోకమే కోట్ చేసి తర్వాత నేను చెప్తున్నాడు ఆయన. సత్యదర్శనంతో ద్వైతీభావాన్ని విడిచిపెట్టాను కనుక నాలో వికల్పాలన్నీ మాయమయ్యాయి. నేను అనగా ఆత్మను, సర్వవ్యాపిని కనుక నాకు ఆకారమంటూ లేదు. సమస్తాన్ని సమదృష్టితో చూసే నన్ను కట్టి ఉంచేది ఏదీ లేదు. ఏ బంధాలకు లొంగను కనుక నాకు బంధమోక్షాలు లేవు. జ్ఞానమనే ఆనందమే రూపమైన శుభంకరుణ్ణి శివుడినే నేను అని మొదటి శ్లోకం చెప్పాడు. భట్టపాదుడు కన్ను మూసుకున్నాడు. అగ్నిహోత్రుడు తన పని ప్రారంభించాడు. 2వ శ్లోకం ఇలా వచ్చింది. నాకు మృత్యువు లేదు, మరణం నన్ను నశింపజేస్తుందనే భయమూ లేదు, జాతి భేదాలు లేని సార్వజనీనుని నేను. ఈ జన్మకు రాక ముందు నుంచి ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను కనుక నన్ను పుట్టిస్తున్నది ఎవరో కాదు, నేనే. నాకు బోధించే గురువులు, అనుసరించే శిష్యులు, అంటిపెట్టుకుని బంధుమిత్రులంటూ ఏ బాదరబందీ లేదు. నేనే జ్ఞానరూపమైన వాడిని, జ్ఞానమే రూపమైన వాడిని, శివుణ్ణి. భట్టపాదుని ఇహలోక బంధాలు సడలిపోతున్నాయి. నిర్వాణ షట్కం ఆత్మావిష్కారం చేస్తూ ముందుకు సాగింది. పుణ్యపాపాల హెచ్చుతగ్గులతో నాకు ప్రమేయం లేదు. ఇవన్నీ శంకరాచార్యుల శ్లోకాలకి తెలుగు అనువాదం అంటే ఆయన రాస్తున్నాడు. ఆయన పుణ్యపాపాల హెచ్చుతగ్గులతో నాకు ప్రమేయం లేదు. వాటి వల్ల కలిగే సద్గతులు పతనావస్థలు నాకు పట్టవు. సుఖదుఖాలకు అతీతంగా సంచరించే నన్ను అనిత్య వస్తువులు ఎల్లకాలము సుఖపెట్టనూ లేవు, దుఃఖాన్ని కలిగించనూ లేవు. నేనెవరో తెలిపే సిసలైన మంత్రం కనిపించదు. ఏ తీర్థంలో వెతికినా దొరకదు. వేదాలు, యజ్ఞాలు నా స్వరూపాన్ని వివిధ రీతుల్లో వివరించి చెప్తాయి. కానీ నన్ను తెలుసుకోవాలంటే ఎవరికి వారే ఉద్యమించాలి. ఎందుకంటే నేను కర్మఫలాన్ని కాను, కర్మరూపాన్ని కాను, కర్మ చేస్తున్నవాణ్ణి కాను. నేను జ్ఞానానంద శివుణ్ణి. భట్టపాదుల్లో కలిగిన సంచలనం కైలాసాచలం వరకు పరివ్యాప్తమైంది. తదుపరి శ్లోకాన్ని శంకరుని కంఠం ఇలా వెలువరించింది. ఒకరిపై ద్వేషం లేదు, వేరొకరిపై అనురాగము లేదు. అనిత్య వస్తువులు నాకే చెందాలనే లోభము, వాటిని విడిచిపెట్టి ఉండలేని మోహము లేవు. నేను అందరికంటే గొప్పవాడిననే మదము, ఇతరులతో మాత్సర్యము లేవు. దేహాన్ని ధరించి దేహినయ్యాను కనుకనే కానీ నాకు పురుషార్థాల సాధన కోసం పాటుపడే పని లేదు. దేహంలో ఉన్నంత వరకు ఈ ఉపాధిని నిలబెట్టుకోవడమే ధర్మం. దీన్ని అనుసరించి వచ్చే కర్మలను పాటించడమే అర్థం. ఇది చిట్ట చివరిదాకా కొనసాగించడమే నాకు కామం. అయినా దేహంతో నాకెలాంటి సంబంధము లేదు కనుక దీని నుంచి నేను మోక్షం కోరుకోను. మహావిహంగం ఒకటి తన విస్తారమైన రెక్కలను అత్యంతము వేగంగా కదుపుతూ భూమిపైకి దూసుకు వస్తున్నట్లుంది. కుమారుల పట్టు నిలబడి ఉన్న తుషాగ్ని నుంచి నిప్పురవలు ఎగసిపడుతున్నాయి. శిష్యులు మరింత ఊకను దానిపై పోశారు. భట్టపాదుడు పూర్తిగా కప్పబడిపోయాడు. శంకరుడు కొనసాగించాడు. నేను ప్రాణాన్ని కాను, త్రేనుపు, రెప్పపాటు, తుమ్ము, హృదయస్పందన, ఆవులింతలేనే ప్రాణ సంకేతాలేవి నేను కాదు. సూక్ష్మగతిలో సంచరించే ప్రాణవాయువు, అధోముఖంగా పయనించే అపానం, ఉష్ణోగ్రతను సరిచేసే సమానం, గొటక వేయనిచ్చే ఉదానం, అంతటా నిండి ఉండే వ్యాన వాయువులనే పంచప్రాణాలు నన్ను నియంత్రించలేవు. సప్త ధాతువుల్లో ఏ ఒక్కటి నన్ను పోషించడం లేదు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశాలలో సంచారం చేస్తున్నది కర్మానుభవం పొందుతున్న దేహియే కానీ నేను కాదు. వాక్కు, కాళ్ళు, చేతులు, పాయువు, ఉపస్థలనే ఇంద్రియాలు నిర్వహించే కర్మలతో నాకు ప్రమేయం లేదు అన్నాడు. ఆకాశం మబ్బులు పట్టింది. భట్టపాదుని ఊర్ధ్వలోక గమనం ప్రారంభమైంది. తుషాగ్నికుండం నుంచి పెద్ద పెట్టున పొగ ఆకాశంలోకి రేగడం మాత్రం అందరికీ కనిపించింది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమభూమి న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం. సంకల్ప వికల్పాలకు కారణమయ్యే మనస్సు నా చలనాన్ని అరికట్టలేదు. జ్ఞాపకాల పోగు అయిన బుద్ధి నన్ను గుర్తించలేదు. కర్తృత్వాన్ని తనకు ఆపాదించుకునే అహం స్ఫురణకు నిజానికి నేనెవరో స్ఫురించదు. కంటితో చూసిన ప్రతిదాన్ని దృశ్యబద్ధం చేసి మనస్సుకు చేరవేసే చిత్తం నా రూపాన్ని ముమ్మాటికి చిత్రించలేదు. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనే ఈ 4 అడ్డుగోడలను దాటుకొని నన్ను వినాలంటే చెవులు, వర్ణించాలంటే నాలుక, పసిగట్టడానికి ముక్కు, చూడడానికి కన్నులు చాలవు. నేను ఆకాశంలో ఉండను, వట్టి మట్టిని కాను, హోమాగ్ని యందు జనించేది నేను కాదు. ఉందని తెలుసు కానీ ఎక్కడుందో ఎలాగుందో తెలపడానికి వీలులేని వాయువు లాంటి వాణ్ణి కాను. నేను జ్ఞానరూపాన్ని ధరించిన శివుణ్ణి అని ముగించాడు శంకరుడు. శంకరాచార్య యొక్క స్తోత్ర వైభవం చక్కటి తెలుగులో చదువుకోవాలనుకుంటే ఈ పుస్తకం కన్నా మించినటువంటి అనువాదం కానీ అనుసరణ కానీ అందుకే నాకేమనిపించింది, అప్పుడే చక్కగా పూసినటువంటి ఒక ఎర్ర తామర పువ్వుల్ని తీసుకువచ్చి ఒక మాలగా గుచ్చి దేవికి వేసినట్లుగా ఈ సూర్యనారాయణ శర్మ గారు ఈ పుస్తక రూపంలో అందించారు. ఇవి ఎవరికి వారు చదువుకోవాల్సినవి. ఇందులో ఆయన ఉపనిషత్తుల కఠోపనిషత్తు మొత్తం ఇందులో ఆయన శంకరాచార్య తాలూకు చివరి మహాప్రసాద్ సందర్భంగా కఠోపనిషత్తును అట్లా అందించారు. ఆయన సౌందర్యలహరిని అందించారు, ఆత్మానందలహరిని అందించారు, భజగోవింద స్తోత్రాన్ని అందించారు. అసలు ఆ స్తోత్ర పాఠాలను మనకు అందించడానికి కేవలం ఒక అనువాదంగా ఇస్తే మనం చదవం కాబట్టి వాటిని ఒక నాటకీయమైనటువంటి కథాకథనంతో గుచ్చి ఒక దారంలాగా కథాకథనాన్ని పెట్టి దానితో గుచ్చి మనకు అందించినందువల్ల ఈ పుస్తకం చదవడం నిస్సందేహంగా మన రోజువారీ జీవితం నుంచి ఒక అత్యున్నతమైనటువంటి భూమికలోకి తీసుకువెళ్తుందనడానికి ఎటువంటి సందేహం లేదు. అటువంటి పుస్తకాన్ని చదవటానికి, ఆవిష్కరించడానికి, దాని గురించి మీతో పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు విబిఐటికి రవికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మద్రాసు నుంచి ఒకప్పుడు ఇలస్ట్రేటెడ్ వీక్లీ అని చాలా మంచి ఇంగ్లీషు పత్రిక వచ్చేది. దానికి ఒకప్పుడు ఎడిటరు ఏఎస్ రామన్, తెలుగు ఆయనే, అవధానం సీతారాముడు. ఆయన ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు పికాసోని కలుసుకుందామని ప్రయత్నం చేశారు. 2-3 స్నేహితులతో కలిసి వెళ్ళాడు ఆయన. మొత్తానికి ఏదో ఒక దీవిలో ఆయన ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు, ఏదో పెద్ద చిత్రరచనలో ఉన్నారు, దర్శనం కుదరదన్నారు. మొత్తానికి ఆయన కోరిక ఫలించి ఒక కుమ్మరి ద్వారా ఆయన 2 స్నేహితులు పికాసోని చూడటానికి వెళ్ళారు. దీవిలో ఒక అరగంట చాలా బాగా మాట్లాడారు. సరే వీడ్కోలు సమయం వచ్చింది. ఆయన వాళ్ళిద్దరూ లేచారు వెళ్తున్నామని. గౌతమ బుద్ధుడు, శంకరుడు దేశం నుంచి వచ్చిన మీ ఇద్దరికి నా నమస్కారాలు, గుడ్ బై, పోయి రండి ఫ్రెండ్స్ అన్నాడు. పికాసో మనకి చిత్రకారుడిగా తెలుసు కానీ ఆయన గొప్ప పాఠకుడు. ఇంగ్లీష్లో వచ్చిన దాదాపు ప్రతి మంచి పుస్తకాన్ని ఆయన చదివాడని చెప్తారు. రెండవది స్టాలిన్. రాధాకృష్ణన్ రష్యా రాయబారిగా ఉన్నప్పుడు శంకరాచార్యుని అద్వైతం మీద స్టాలిన్కి కొంత ఆసక్తి కలిగించాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పబోయేది నాకు రిటర్న్గా ఎక్కడ రాతపూర్వకంగా నేను ఎక్కడ చదవాలో వాళ్ళు చెప్పగా వింటమే. పికాసోది మాత్రం ఏఎస్ రామన్ గారు రాశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీలో సంపాదకీయంలో రాశాడు ఆయన. రాధాకృష్ణ గారు ఆయన అయిపోయింది, ఉపరాష్ట్రపతిగా భారతదేశానికి వచ్చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లో స్టాలిన్ గారు శంకరాచార్యుడు చెప్పినట్టు 2 లేవు, ఉన్నది ఒకటే, కమ్యూనిజం అని చెప్పాడట. అంటే శంకరాచార్యుడు చెప్పిందని ఆయన అట్లా అన్వయించుకున్నాడు. నేను ఈ 2 ఉదాహరణలు మీకు చెప్పొచ్చింది ఏంటంటే, భారతదేశం వెలుపల కూడా శంకరాచార్యుడు తక్కువ ప్రభావం ఏమీ చూపించలేదు. ఆయన దేవుడు ఉన్నాడా లేదా అని తర్కించి చివరిలో దేవుడు
నేను ఉన్నాడు అనుకొని నేనేదో ఆయనకు సంబంధించిన సత్కర్మలు చేస్తున్నాను, ఆయన నామ కీర్తన ఏదో చేస్తున్నాను. ఒకవేళ దేవుడు ఉన్నట్లయితే ఆ ఫలితం నాకు వస్తుంది. ఇప్పుడు దేవుడు లేడు అనే వాళ్ళందరూ ఆ ఫలితాన్ని కోల్పోతారు కదా, లేకపోతే ఎవరికి లేదు, బాగానే ఉంది. ఉంటే మాత్రం నేను లబ్ధి పొందుతాను, పాపం మీరందరూ నష్టపోతారు కదా, కాబట్టి నమ్మండి అని చెప్పాడు చివరిలో ఆయన. శంకరాచార్యుడు కవిగా అంటే మత ప్రవక్తగానో అద్వైత ప్రచారం ఆయనేం అద్వైత మత స్థాపకుడేం కాదు, అంతకు ముందే ఉంది, ఆయన ప్రచారకుడు, మళ్ళీ వెలికి తీశాడు ఆయన. ఆయన ఒక మత ప్రవక్తగా కాకుండా కవిగా గుర్తించింది కూడా, గ్రంథస్థం చేసింది కూడా మొట్టమొదటి తెలుగువాడే. మెకంజీ దగ్గర గుమస్తాగా పనిచేసిన కావలి బొర్రయ్య దక్కన్ పోయెట్స్ అని ఇంగ్లీష్లో పుస్తకం రాస్తూ మొట్టమొదట ఆయన ఇచ్చిన కవి శంకరాచార్యుడి గురించే. అది ఇటీవలే తెలుగు అనువాదమైంది యునెస్కో సంస్థ ద్వారా. ఆ తర్వాత 1980లో 75 ప్రాంతంలో హైదరాబాదులో శృంగేరి స్వామి వారు, ఇప్పుడున్నవారే భారతీ తీర్థ స్వామి, ఆయన పర్యటన చేస్తున్నప్పుడు ఆయన రాక సందర్భంగా హైదరాబాదులో గొప్ప సమావేశాలు జరిపి శంకరాచార్యుడి సాహిత్యం మీద, జీవితం మీద సదస్సులు జరిపి అవన్నీ యువభారతి వాళ్ళు పుస్తకంగా వేశారు. మళ్ళా శంకర వైభవం ఆంధ్రప్రదేశ్లో అనుకోవడం అంటే పోయిందని కాదు, మళ్ళా ఆ సదస్సు నుంచి మళ్ళా శంకరాచార్య స్పృహ ఆంధ్రప్రదేశ్లో కలగటం మొదలైంది. ఈ గ్రంథాన్ని నేను ఆవిష్కరించడానికి తగునా అని వీరభద్రుడి గారు అన్నారు. కానీ మేము మొట్టమొదటి నుంచి, ముఖ్యంగా పాటలు పుట్టిన తావులు చూసినప్పటి నుంచి ఇది ఆవిష్కరిస్తే ఆయన ఆవిష్కరించాలి అని మేము ఒక తేదీ వేలేదు చూడండి, ఆ వెనక ఫ్లెక్స్ మీద. ఆయన ఉన్నత ప్రభుత్వోద్యోగంలో ఉండటం వలన వారికి ఈరోజు కుదురుతుందో లేదో, ఇంకోసారి ఎప్పుడో వస్తారు, అందుకని మేము తేదీ వేయకుండా ఫ్లెక్స్ తయారు చేసుకున్నాం. వారు ఎప్పుడు వస్తే ఆ రోజే మా ఆవిష్కరణ అని. ఆయన ఆ విశ్లేషణ అది చూసిన తర్వాత దాన్ని తగరని ఆయన ఎట్ట చెబుతారు. మేమందరం మేము ఒక ఉన్నత సాహిత్యవేత్త ద్వారానే ఆ పుస్తకం ఆవిష్కరణ అయిందని మేము అనుకుంటున్నాము. మా విన్నపాన్ని మన్నించి ఆయన ఎంతో బిజీ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఉన్నత విద్యాశాఖలో ఆ ఒత్తిళ్లలో ఈ పుస్తకాన్ని చదివి కూలంకషంగా, ఆయన ప్రసంగం ద్వారా నాకు అర్థమైంది, కూలంకషంగా చదివి దాన్ని మనతో పంచుకున్న వీరభద్రుడి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు అర్పిస్తున్నాము. మన చైర్మన్ గారు వారికి మన కళాశాల తరఫున ఓ చిన్న కానుకను అర్పిస్తారు. థ్యాంక్ యూ సార్. మన మిత్రుడు అనిల్ డానీ వర్ధమాన వచన కవి, ఆయన ఈ పుస్తకంలో నాకు కొంచెం సహకారం ఇచ్చారు. వారిని కూడా మన చైర్మన్ గారు ఓ చిన్న జ్ఞాపికను అందించి సత్కరిస్తారు. కొండపల్లి నుంచి వచ్చిన కవికి కొండపల్లి బొమ్మ ఇచ్చి సత్కరించాం. మన చైర్మన్ గారు విద్యాసాగర్ గారి సమాపన వాక్యాలతో ఈ సభ ముగుస్తుంది. అందరికీ నమస్కారం. చిన్నప్పుడు శంకర విజయం అనే మాట వింటే ఏంటని చదివితే అంటే పుస్తకం చదవటం కాదు, అక్కడక్కడ బాలమెత్తల్లో ఏంటో చదువుకుంటాం. విజయం అంటే అర్థం కాల మనకి. అంటే విజయం అంటే యుద్ధంతో వచ్చేది అనేది మనకి చిన్నప్పుడు అలా ఫిలాసఫీలతో ఉన్నాం మనం. ఈ కాలంలో విజయం అనేది మాటలతో రావచ్చని ఇమాజిన్ కూడా చేయలేకపోతా ఉన్నాం. మనం కాలం గడవటం అనేది ఏదో కాలం ముందుకెళ్ళటం అనుకుంటాం. మరి నిజంగా ముందుకెళ్ళటం అయితే మరి ఇప్పుడు ఆయన 800 ఏళ్ళ
1000 ఏళ్ల క్రితం ఉన్నారా 2000 ఏళ్ల క్రితం ఉన్నారా అని వేరే సంగతి. మన ఫిలాసఫీ కరెక్ట్ అయితే ఆర్గ్యుమెంట్ ద్వారా గెలిస్తే ప్రజలు, పాలకులు, పండితులు అందరూ ఒప్పుకొని ఆ ఫిలాసఫీ పాటించడం అనేది మనం ఇప్పుడు అసలు ఇమాజిన్ చేయలేము. కాకపోతే ఇందాక మరి రవికృష్ణ గారు చెప్తా ఉన్నారు, ఎదుటి వారితో విభేదించినా తన మాటతోటి నెగ్గలిగే ఒక గొప్పవారు మనతో పాటు ఉన్నారని. సో ఇప్పుడు కూడా ఉన్నది లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనెల్ అంటారు. సో మరీ నిరాశ నిస్పృహలు అవసరం లేదు. ఇంత జ్ఞానులు శంకరాచార్య చెప్పిన మెయిన్ ఫిలాసఫీ ఎసెన్స్ అర్థం చేసుకొని జీవిస్తున్న కర్మయోగి మనతో పాటు ఉన్నారు. అదృష్టం ఉండి స్కూల్ ఎడ్యుకేషన్ అంత గొప్ప ప్రభుత్వంలో భాగం చూస్తున్నారు. వారి ద్వారా చాలా మంచి జరగాలని ఈ పుస్తకం నేతి సూర్యనారాయణ శర్మ గారిది మా ద్వారా జరగటం, మా ద్వారా అంటే మన వివేటి సంస్థల ద్వారా జరగటం అనేది మన అదృష్టం అని చెప్తూ థ్యాంక్ యూ. నేను వీరభద్రుడి గారికి వ్యక్తిగతంగా మరీ ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే, త్యాగరాజ స్వామి వారిది సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదనే కీర్తన ఉంది. దానిలో యాగయోగ త్యాగభోగ ఫలమొసంగే సంగీత జ్ఞానము వినా అని దానికి మంచి వివరణ రాసిన వారు ఇప్పటి వరకు తెలుగులో కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు. దానిలో కూడా ఈ వాక్యానికి నాకు సమన్వయం దొరకలేదు. ఇప్పుడు వీరభద్రుడి గారు చేసిన వివరణలో నాకు ఆ యాగము యోగము ఆ రెండింటి సమన్వయం నాకు ఆ కీర్తన దొరికింది. అందుకని నేను వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సభకు విచ్చేసినందుకు వీరభద్రుడు గారికి, విచ్చేసిన మీ అందరూ, జయప్రదం చేసిన అందరికీ, సహకరించిన అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు.